వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక అంశం మహానాడు. అది కూడా కడపలో నిర్వహించారు 3 రోజుల పాటు. మహానాడులో చేసిన తీర్మానాలు, అలాగే మహానాడు నిర్వహణ వెనక, మహానాడులో చేసిన ప్రసంగాల వెనక జరిగిన పరిణామాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో సినిమా ఇండస్ట్రీకి ఒక షాక్ ఇచ్చారు. థియేటర్ల యాజమాన్యాలందరూ గగ్గోలు పెట్టేలాగా ఆయన తీసుకున్న కీలక నిర్ణయాల వెనక ఏంటి అసలు కారణం అనే దాని మీద కూడా కాస్తంత రాజకీయం నడిచింది వారం మొత్తం. నారా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు కానీ, బాబు గారు చేసిన ప్రసంగం కానీ ఆద్యంతో ఆకట్టుకుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇప్పుడు అదే ఒక పెద్ద చర్చ. మరోవైపు దాని మీద వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ కానీ, రేపు 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవం నిర్వహించబోతున్నారు. దీనికి తోడు తెలంగాణ రాజకీయాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి ఈ వారం అయితే. ఎందుకంటే ఒకప్పుడు వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సొంత కుమార్తె కారణంగా వీధిని పడబోతోందా, లేదంటే అప్పట్లో ఆమె జైల్లో ఉన్నప్పుడు చాలా రాజకీయాలే నడిపారు, ప్రధానంగా భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు అన్నట్టుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఓవరాల్ గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా మహానాడు తీర్మానాలు, భవిష్యత్తు కార్యాచరణ అంతా బానే ఉంది, కానీ నారా లోకేష్ గారి విషయంలో ఏదో అవుతుంది అనుకుంటే ఫైనల్ గా ఏదో జరిగిందా? అంటే పార్టీ పరంగా కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు, కానీ లోకేష్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ లేదా అన్నదే తేలలేదు అక్కడ. ఎందుకంటే పార్టీ శ్రేణులైతే గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి జిల్లాల వారి సదస్సులో తీర్మానాలే చేశారు ఏకంగా. కొన్ని చోట్ల అధ్యక్ష బాధ్యతలే తీసుకోమని చెప్పారు, తీర్మానాలు చేసి పంపించారు. అట్లాగే మహానాడు వేదిక దగ్గర గౌతు అమ్మాయి ఉంది కదా, శిరీష గాని, తర్వాత పల్లా శ్రీనివాసరావు అదే మాట మాట్లాడారు, పలువురు మాట్లాడారు. కానీ ఇవ్వలేదు అంటే 2 కోణాలు ఉంటది. ఒకటి, చంద్రబాబు గారు తాను జీవించున్నంత వరకు తనే అధ్యక్షుడిగా ఉండాలని డిసైడ్ చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు లైక్ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు దించేదాకా ఆయనే ఉన్నారు అధ్యక్షుడు, ఇంకెవరు లేరు కదా, ఎవరికి ఇవ్వలేదు కదా. అట్లాగే తనకి సంబంధించినంత వరకు తనే అధ్యక్షుడిగా ఉండటం మంచిదని భావిస్తుండొచ్చు. ఎందుకంటే బ్యాలెన్స్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ వచ్చినప్పటి నుంచి జూనియర్ల ప్రమోషన్ బాగుంది, బట్ సీనియర్లు సంతృప్తి పడట్లా, సీనియర్లలో ఒక అసంతృప్తి పెరుగుతుంది. కాబట్టి అది బ్యాలెన్స్ చేయడం కోసం తన దగ్గరే ఉంటే బెటర్ అనిపించుకుంటుండొచ్చు. రెండవది, లోకేషే ఇప్పుడు పార్టీ పగ్గాల మనకెందుకు, దానివల్ల ప్రయోజనం ఏంటి, అది నానే దగ్గరే ఉంటే బెటర్ కదా, బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. మనం ఎట్లాగో ఇప్పుడు రకంగా ముఖ్యమంత్రిగా పేరుకి చంద్రబాబు కానీ నడిపిస్తోందంతా లోకేషే. ఏ శాఖ ఫైల్ అయినా త్రూ లోకేష్ ద్వారా వెళ్లాల్సి వస్తుంది, ఏ కార్యక్రమం అయినా సరే త్రూ లోకేష్ ద్వారానే వెళ్లాల్సి వస్తుంది. ఈ బాధ్యతలే ఎక్కువగా ఉన్నాయి. ఓ రకంగా అధికారిక సీఎంగా చంద్రబాబు ఉన్నారు, అనధికారిక సీఎంగా లోకేష్ నడుస్తున్నారు. అట్లాంటప్పుడు ఆ సిచ్యుయేషన్లో ఇది అదనపు బాధ్యత అవుతుంది. ఒక పార్టీని నడపడం అంటే ఆషామాషి కాదు, ప్రభుత్వాన్ని నడపడం కూడా ఆషామాషి కాదు. 2 పెట్టుకున్నప్పుడు ఓవర్ స్ట్రెయిన్ అయిపోతుంది. కాబట్టి తండ్రి చూసుకుంటమే బెటర్ అని భావిస్తూ ఉండొచ్చు. మూడవ కోణం కూడా ఇంకొక ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ బాధ్యతలు తీసుకుంటే ఇక ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు వదలకుండా ఉండొచ్చు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఆయన్నే ఎంచుకుంటే, ఈలోపు పవన్ కళ్యాణ్ బీజేపీని ఒప్పించుకుంటే ఈయన ముఖ్యమంత్రి అవ్వచ్చు ఏకంగా. ఈ 3 ఏదైనా అయి ఉండొచ్చు. మొత్తానికైతే ఊరించి పక్కన పెట్టారా, అలాంటిది ఏం లేదంటారు? అంటే కార్యకర్తల అభిష్టం అది. లోకేష్ నాయకత్వాన్ని కార్యకర్తలు స్వాగతించుతున్నారు. అంటే ఆల్రెడీ తెలుగుదేశం వారసత్వం నందమూరి కాదు నారా చేతికి వచ్చేసింది అన్నది ఇక్కడ ప్రూవ్ చేశారు ఈ మీటింగ్ ద్వారా. నందమూరి వారికి ఎవరికి లేదు కదా ఇందులో, నారా వారికి వారసత్వం వచ్చింది. అలాగే నారా వారి అబ్బాయే ఇప్పుడు అధ్యక్షుడు కాబోతున్నాడు, ముఖ్యమంత్రి అయినా ఆయనే. అది తీసుకోబోతున్నారు. పాయింట్ అక్కడికి వస్తుంది అనమాట. కానీ ఒకటి సార్, అంటే ఇందాక ఎన్టీఆర్ గారి అంశం వచ్చింది. అంటే ఎన్టీఆర్ గారు అప్పట్లో అసలు రాజకీయానికి వారసత్వం ఏంటి అని ప్రశ్నించారు ఆయన. అంటే ఆయనకి అసలు రాజకీయానికి వారసత్వంగా ఇచ్చే ఉద్దేశం లేదు అనేది ఆ మాటను బట్టి అర్థమైపోయింది. బాబు గారి ఉద్దేశం కూడా అదే ఉంటుందా? ఇవన్నీ ఉపన్యాసాలు బాగుంటాయి ప్రతి ఒక్కళ్ళు. కేసీఆర్ కూడా అదే అన్నాడు, లాలూ ప్రసాద్ కూడా అదే అన్నాడు, ములాయం సింగ్ కూడా అదే అన్నాడు, కరుణానిధి కూడా అదే అన్నాడు. ప్రజలు ఎన్నుకోవాలి వారసుల్ని, అంతేగాని మనం కాదు అని. మరి వేరే వాళ్ళని ఎందుకు తీసుకురారు?
అవన్నీ నడుస్తూ ఉండటానికి, అదేదో పెద్ద మనుషులుగా చలామణి కావడానికి, లేదంటే సొంత కార్యకర్తల మానసిక సంతృప్తి పరచడానికి, తటస్థులుగా భ్రమిస్తూ ఏదో ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వాళ్ళని సంతుష్టీకరించడానికి సంబంధించినటువంటి పదజాలం అది. పడికట్టు పదజాలం తప్పించి వారసత్వం అదే రామారావు. ఆ తర్వాతన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు తీసుకున్నప్పుడు మధ్య మార్గంగా పంపించిన సందేశం ఏంటి? అధ్యక్షుడుగాను లేకపోతే ముఖ్యమంత్రిగాను హరికృష్ణని పెట్టమని. అంటే తన తర్వాత హరికృష్ణని వారసుడిగా చేయమని చెప్పారు. ఆ మెసేజ్ కూడా వెళ్ళింది. దాన్ని ఒప్పుకోలేదు చంద్రబాబు నాయుడు. ఆయన మంత్రివర్గం నుంచి పక్కకి తప్పించేశారు. అంటే అక్కడ ఎన్టీఆర్ వారసత్వం ఉండకూడదని చంద్రబాబు అనుకున్నారు. అదే సందర్భంలో తన కొడుక్కి వారసత్వం ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. ఈవెన్ తెలుగుదేశం అభిమానులు కూడా నందమూరి వారసుడుగానే ఈయన కూడా చూస్తున్నారు. ఎందుకని? నందమూరి వారి అమ్మాయిని చేసుకున్నటువంటి అబ్బాయి కాబట్టి. నందమూరి ఇంటల్లుడు నారావారి అబ్బాయి, రెండు కోణాల్లో సరిపోతాడు అన్నటువంటి కోణంలో వాళ్ళ సైకలాజికల్ సెంటిమెంటల్గా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. అదే నడుస్తుంది అక్కడ. కానీ నందమూరి ఇంటి నుంచి నారా వాళ్ళకి వారసత్వం అంటే అది టెక్నికల్ గా యాక్సెప్ట్ చేయరేమో. అంటే ఇక్కడ బేసిక్ గా కొన్ని ఎట్లా ఉంటాయి అంటే, ఇప్పుడు ఎవరైనా సరే అత్తారింటి పేరుతో ఆడపిల్లలు పాపులర్ అవుతారు. లైక్ ఇప్పుడు నారా బ్రాహ్మణ్ అంటున్నాం కానీ నందమూరి బ్రాహ్మణ్ అంటలేదు కదా. నారా భువనేశ్వర్ అంటున్నారు కానీ నందమూరి భువనేశ్వర్ అంటలేదు కదా. మరి సుహాసినికి నందమూరి ఎందుకు వచ్చింది? వాళ్ళ ఇంటి పేరు చుండ్రు ఎక్కడికి వెళ్ళిపోయింది? కల్వకుంట్ల కవిత ఎందుకు అయింది? వాళ్ళ ఇంటి పేరు వేరు కదా. అలాగే వైఎస్ షర్మిల ఎట్లా అవుతుంది? వాళ్ళ ఇంటి పేరు వేరు కదా. పెళ్ళయ్యాక అత్తారింటి పేరు వస్తుంది. కానీ ఇక్కడ కన్వీనియంట్ గా ఏది ప్రయోజనమో అది వాడుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వాళ్ళ ఇంటి గృహప్రవేశం జరిగింది. గృహప్రవేశంలో మన సంప్రదాయంలో ఏముంటది? ఆడపిల్లలందరినీ పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళు గృహప్రవేశంలో ఆ పాలు పొంగిచ్చడం, ఈ కార్యక్రమం వాళ్ళు చేస్తారు. మనకు తెలిసిన సంప్రదాయం అది. అక్కడ ఏమైనా కనిపించిందే మనకి? లేదు కదా. ఇక్కడ అత్తవారింటి అల్లుడుగానే ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారు. నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించడం చూసాం, కానీ వాళ్ళ నాన్నగారి పేరో వాళ్ళ అమ్మగారి పేరో ఎప్పుడన్నా ప్రస్తావించడం చూసామా? ఎప్పుడన్నా వాళ్ళకి నివాళులు అర్పించడం చూసామా? లేదు కదా. వీళ్ళ వారసత్వాన్నే ఆయన ఓ రకంగా ఇల్లరికపు అల్లుళ్ళకి ఈ అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇల్లరికం రాలేదు, కానీ నందమూరి వారి ఇంటి పేరునే నారావారి వైపుకి టర్న్ చేసుకోవడం ఆయన సక్సెస్ఫుల్ అంతే. ఇక దాంట్లో ఎక్కువ డిబేట్ కూడా అనవసరం. అదే కానీ ఒకటి సార్, మొత్తం 3 రోజుల పాటు జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం 3 రోజులు ఆయన ప్రసంగించారు. ఆయన ప్రసంగం తీరు చూస్తే ఎక్కడా కూడా ఏదో 75 ఏళ్ళు వచ్చేసినాయి అన్నట్టు, ఎక్కడ ఓపిక తగ్గిపోయినట్టు ఎక్కడ ఏం కనిపించలేదు. చాలా యాక్టివ్ గా కొన్ని సందర్భాల్లో చాలా గాంభీర్యంగా మాట్లాడారు. లాస్ట్ రోజు అయితే వార్నింగ్లు కూడా ఇచ్చారు, ఏ ఒక్కరిని విడిచిపెట్టను, అది ఇదని కబడ్దారని ఇచ్చారు. ఎక్కడా కూడా బాబు గారు ఒకప్పుడు ఎలా ఉన్నారో అదే వాయిస్ వినిపించడం, ఎక్కడా నేను తగ్గలేదు, ఏమాత్రం ఆరోగ్యపరంగా కూడా చాలా ఫిట్ గా ఉన్నాను, ఈ సంకేతం ఏమన్నా ఇవ్వడానిక అంత గాంభీర్యంగా ప్రకటన చేయడం? మామూలుగా ఆయనకి మీరు ఎప్పుడైనా మైక్ ఇవ్వండి, 1.5-2 గంటలకు తక్కువ మాట్లాడరు. ప్రపంచం ఇవాళ ఈ గమనంలో ఉందంటే నా వల్లనే అని చెప్తారు. అసలు ఆంధ్ర తెలంగాణలో జనం బతుకుతున్నారంటే నేను తీసుకొచ్చిన సంస్కరణల వల్లే అని చెప్తారు. ఆయన ప్రతిదీ కూడా మీరు భోంచేస్తున్నా, మీరు బట్టలు కట్టుకుంటున్నా, మీరు చదువుకుంటున్నా, మీరు ఉద్యోగం చేస్తున్నా, మీరు వ్యాపారం చేస్తున్నా, ఇవన్నీ నా వల్లే అని చెప్తుంటారు. అవన్నీ చెప్పడం కోసం పలు ఉదాహరణలు చెప్తా ఉంటారు. ఆయన ఉపన్యాసాలు ఒక 10 పక్కన పెట్టుకుని చూడండి, అన్నీ ఒకటే ఉంటాయి. ఈ 3 రోజుల ఉపన్యాసాలు పెట్టుకోండి, ఒకటే ఉపన్యాసం ఉంటుంది. 20-30 సార్లు ప్రసంగించుంటారు ఆయన. ఆయనకి అది ఆగదు. యాక్చువల్గా అయితే గనక అంతంత ప్రసంగాలు వినేంత ఓపిక తీరిక కూడా లేదు. మీరు అక్కడ ఏమైనా టెంపర్ కనబడుతుందా పబ్లిక్లో? ఏం లేదు. రొటీన్గా అది మాట్లాడుతూ ఉంటారు, ఎవరి పనాలు చేసుకుంటూ ఉంటుంటారు. ఆయన ఉపన్యాసపు తీరు అంతే. కాకపోతే గతంతో పోల్చుకుంటే అప్పట్లో ఎన్టీ రామారావుతో కంపేర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మంచి మాటకారి కాదు, రాజశేఖర రెడ్డితో పోల్చుకుంటే మంచి మాటకారి కాదు, కానీ ఇప్పుడున్నటువంటి జగన్తో పోల్చుకుంటే మంచి మాటకారి, లోకేష్తో పోల్చుకుంటే మంచి మాటకారి, పవన్ కళ్యాణ్తో పోల్చుకున్నప్పుడు ఈయన ఇద్దరు కూడా పోటీ పడతారు స్పీచ్ల్లో. ఇద్దరు కూడా నేను ఇలా మారుస్తున్నాను అనేటటువంటి రూట్లోనే పోతారు.
నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అంటారు, నేను ఆల్రెడీ బాగు చేసేసానని చంద్రబాబు అంటారు. అవును చంద్రబాబు బాగు చేశారు, మధ్యలో వచ్చిన కష్టాన్ని నేను ఎదిరించానని నేను అంటారు. ఇది మీ అనే సెంట్రిక్, నేను అనే సెంట్రిక్గా జరిగేటటువంటి ఉపన్యాసాలు అవి సహజంగా అలవాటు అయిపోయింది జనానికి. కాకపోతే ఈ దఫా స్పెషల్ ఏంటంటే నెక్స్ట్ 4 ఏళ్లలో ప్రజల్ని ఎలా మోటివేట్ చేయాలి, ఎలా చైతన్యపరచాలి, ఎలాగ వార్తలు రాయాలి, ఎలాగ కార్యకర్తలు మాట్లాడాలో ఇక్కడ హింట్ ఇచ్చారు. ఏమని అంటే ఎన్నికల్లో ఒకసారి ఓడగొట్టడం ఒకసారి గెలిపించడం చెయ్యొద్దు, శాశ్వతంగా తెలుగుదేశాన్ని గెలిపించండి, అప్పుడే మీరు బాగుపడతారు. హైదరాబాద్ అనేటటువంటిది సృష్టించింది చంద్రబాబు గారే, అమరావతిని అట్లాగే పెంచాలంటే గెలిచి ఓడటం, ఓడి గెలవటంతో మధ్యలో బ్లాక్స్ వస్తున్నాయి, మధ్యలో వేరే వాళ్ళు వస్తే నష్టపోతుంది రాష్ట్రం, మేము వస్తే మాత్రమే బాగుపడుతుంది, ఈ ముక్క జనంలోకి తీసుకెళ్ళండి. అదేది మన వైకుంఠ పాళీలొద్దు అంటే నిచ్చెనలు ఎక్కడం, పాములు మింగడం లాంటిది, మీరంతా బాగుండాలంటే తెలుగుదేశమే వరుసగా గెలుస్తూ ఉండాలి అన్నటువంటి సంకేతాన్ని ఈ వేదికగా, అంటే తన కార్యకర్తలు ఎలా ఆలోచించాలి, ప్రజల్ని ఎలా ఆలోచింపజేయాలి, వాళ్ళ మీడియా ఎలా ఆలోచించాలి, వాళ్ళ మీడియా ప్రజల్ని ఎలా ఆలోచింపజేయాలి అన్నటువంటి ఒక మెసేజ్ ఇప్పుడు ఆయన ఆ వేదికగా ఇచ్చారనమాట. అంటే టీడీపీకి ఇంకా ఓటమి ఉండకూడదు, టీడీపీకి ఓటమి ఉండకూడదు, టీడీపీ వల్లనే రాష్ట్రం బాగుపడుతుందని జనం ఫీల్ అవ్వాలి. అదే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే టీడీపీకి ఓటమి ఉండకూడదు, ఉంటే మళ్ళీ సేమ్ 2019 నుంచి ఆగిపోయింది కాబట్టి అదే ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు, మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది అని చెప్పడం. అంతే. అంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ చేయడం అంటే ఏంటి సార్ దాని ఉద్దేశం? భయపడుతున్నారా ఏమన్నా, రేపు పొద్దున్న వైసీపీకి ఏమైనా అవకాశం ఇస్తారేమో జనం అని ఇప్పటి నుంచి ఆ భయం ఏమైనా కనిపిస్తుందా? అట్లా కాదు, ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన విజన్ ఎప్పుడు కూడా భవిష్యత్తులో ప్రజలు మన గురించి ఏమో ఆలోచించాలో ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తారు, వాళ్ళ పత్రికలు అట్లా ప్రిపేర్ చేస్తాయి. ఎన్టీ రామారావు గారు మంచోడు అనేటటువంటిది ప్రచారం చేయాలి. అదే ఎన్టీ రామారావు గారు నచ్చినప్పుడు ఆయన అమ్మాయిలు పిచ్చోడు లేకపోతే ఇంకోటి అనేటటువంటిది ప్రచారం చేయాలి. అంటే భవిష్యత్తులో ఎన్టీ రామారావుని అట్లా ఆలోచించాలి. మళ్ళీ ఆ తర్వాత మనకి పార్టీకి ఎన్టీ రామారావు ఫిగర్ అవసరమైనప్పుడు ఎన్టీ రామారావు ధీరోదాత్తుడు, శతాధిక నాయకుడు, అద్భుతమైనటువంటి భక్తుడు, దేశభక్తుడు అన్నటువంటిది ప్రొజెక్ట్ చేయాలి. అంటే ప్రజలు తమ చుట్టూ ఉన్న పరిసరాలని బట్టి ప్రజలు ఆలోచించడం కాదు, ప్రజలు నేనేం చెప్తే అది ఆలోచించాలి, ప్రజలు నేను ఎలా చెప్తే అట్లాగే ఫీల్ అవ్వాలి. ఇది బాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనమాట. అది ఎప్పుడు జరుగుతుంది, వాళ్ళ మీడియా ఆ పాత్రని పోషిస్తూ ఉంటుంది. అవును సరే, ఇక్కడ ఇందాక ఒక పాయింట్ అనడం మర్చిపోయాను. ఇప్పుడు అంటే ప్రజలను అలా ప్రిపేర్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. మహానాడుకు ముందు కూడా ఒక 2 రోజుల పాటు వరుసగా ఆ పత్రికలు, వాళ్ళకి సంబంధించిన పత్రికలు ప్రజలను అలా ప్రిపేర్ చేసి అక్కడ దాకా తీసుకొచ్చినాయి. లోకేష్ కి కీలక పదవి, లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక ఆశ్చర్యార్థకం పక్కన, దాంతో ఏమన్నా జనం భారీగా వస్తారు, లేదంటే ఏదైనా ఒక వ్యూహం, ఒక గేమ్, ఒక డైవర్షన్ ఏమన్నా ఉందా? ఏం లేదు. యాక్చువల్గా అదేంటంటే గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఎవరికాళ్ళు ఏంటంటే కొత్తగా ఉండే కుర్రోళ్ళు, కొత్తగా ఎదగాలనుకునేటువంటి వాళ్ళు లోకేష్ని ఒబ్బేయాలని చూస్తారు. అదే పవర్ అనేటటువంటి దాంట్లో ఉండే మజా అదే. ఎందుకు పవర్ కావాలని కోరుకుంటారంటే మనం పవర్లో ఉన్నప్పుడు పొగడతలు ఎక్కువ ఉంటాయి, ఆ పొగడ్తల్లోకి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. లోకేష్ ఆ తెలివిని ప్రదర్శిస్తున్నాడు, బ్యాలెన్స్డ్గానే ఉంటున్నాడు. వీళ్ళందరూ ఏంటంటే ఆయన దృష్టిలో పడ్డానికి ఈ మాట పదే మాట్లాడుతున్నారు. ఎందుకు? చంద్రబాబు అవుట్ గోయింగ్, లోకేష్ ఇంకో 25-30 ఏళ్ల పాటు రాజకీయాలు నడుపుతాడు కాబట్టి అలా నడిపేటప్పుడు ఆయన గుడ్ లుక్స్ లో ఉండాలంటే ఆయన వెనకాల మేము ఉన్నాం అనేది, లైక్ ధూళిపాల నరేందర్ దగ్గర నుంచి అందరూ మాట్లాడుకొచ్చింది. అందుకే ఆ మాట్లాడినప్పుడు ఆ మాటల్లో ఉన్నప్పుడు ఇది వీళ్ళకి ఈనాడు జ్యోతికి అర్థం కాల. ఈ తీర్మానాలు చేస్తున్నారంటే లోకేష్కి ఏదైనా పదవి ఇవ్వబోతున్నారా? చంద్రబాబు గారు ట్రై చేసి ఉంటారు, దొరికుండరు. లోకేష్ ట్రై చేసి ఉంటారు, దొరికుండరు. ఇదివరకైతే యాక్సెస్ ఉండేది కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షం కాబట్టి యాక్సెస్ లేదు. కాబట్టి కింద ఉన్నటువంటి నాయకులను ఎవరైనా ఉంటారు, ఏమో సార్ ఏదో ఉద్దేశం లేకపోతే ఈ లెటర్ రాస్తా తీర్మానాలు చేస్తారని అని ఉంటారు. అనగానే సరే మనకి పోయేదో ఉందో క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే అయితే మనమే చెప్పాం, ముందే చెప్పామని రాసుకోవచ్చు. అవ్వకపోతే కనుక అది లోకేష్ వద్దనుకున్నాడు, చంద్రబాబు నాయుడు వద్దనుకున్నాడు అని రాయొచ్చు. మనం ఎలా చెప్తే అట్ట జనం వెరిగా నమ్మేస్తారు కదా, అట్లాగా మనం రాసుకొచ్చినటువంటిదే అనుకుంటున్నాను నేను. అది అంటే వాళ్ళకి కూడా సరైన ఇన్ఫర్మేషన్ అందట్లేదేమో, సమాచారం రావట్లేదేమో. అదే అంటే కొంచెం ఇక్కడ బిజీ అయ్యేటప్పుడు ప్రభుత్వంలో
ఇదివరకు అయితే కొన్ని లీక్స్ ఇస్తారు, ఇప్పుడు లీక్స్ ఇచ్చే తీరిక ఉండదు ప్రభుత్వానికి. అంటే పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఎవరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎన్ని రాయగలుగుతున్నారు కానీ ఇది ఎందుకు అవ్వలేదో మరి. అవి కూడా ఊహలే అక్కడ కూడా, ఫ్యాబ్రికేటెడ్. అంటే మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం వాళ్ళ కోసం రాయడం అంతే. అవును సార్. లాస్ట్ రోజు నారా లోకేష్ గారు ఒక కీలక వ్యాఖ్య చేశారు, ఒక్కసారి అది వినిపిస్తా, దాని మీద మాట్లాడారు. ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండెపోటు వచ్చింది. ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్రూమ్ లో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? సమాజమే దేవాలయం, ఎర్ర బుక్ కాదు కదా. రెడ్ బుక్ నాదే ముందు నుంచి ఓకే అని చెప్తున్న మాటలే. ఇప్పుడు వరకు జరిగినవి అన్ని రెడ్ బుక్ ద్వారానే జరిగినాయి. పోసానికి రాజా అంటే ఇంకా పోసాని, అందులో ఇంకా ఆయన పేరు చెప్పలేదు కానీ అందరికి అర్థమైన విషయమే. వంశీయో లేదంటే కొడాలి నానియో వీళ్ళందరి గురించి ఆయన మాట్లాడేశారు ఓపెన్ గా, పేర్లు చెప్పలేదు అంతే. కాకపోతే జరుగుతుంది చూస్తే అర్థమైంది. ఇక ముద్ర వేసుకున్నారా, నేను వీళ్ళని బెదిరిస్తున్నాను, నేను చేసేయే ఇవన్నీ అవి అరాచకాలు కానివ్వండి, ఏదో ఒకటి కానివ్వండి, ఓపెన్ గా ఒప్పుకున్నారా, చెప్పారా నిన్న? దీన్ని బట్టి ఆయన చెప్పింది ముగ్గురులో ఒకటి గుండెపోటు అంటే కొడాలి నానికి, కాలు జారి పడ్డం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మూడవది ఎలా ఉన్నాడో చూశారంటే వంశీ. రాజా అంటే రాజా అనే పదం వాడుతున్నారు ఆయన పదే పదే, పోసాని గురించి కాదు. అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఆ కాన్సెప్ట్, అది కొంచెం సినిమాటిక్ గా మాట్లాడతాడు ఆయన. అదే దాన్ని లేదు లేదు, వీళ్ళ ముగ్గురు గురించి చెప్పింది ఆయన. ఫేస్ మారిపోయింది, అందగాడు అన్నటువంటి ఫేస్ మారిపోయింది వంశీకి కదా, వాళ్ళ ముగ్గురు గురించి చెప్పింది అనమాట. అక్కడ బేసిక్ గా ఒకటి మంచిదే, ఇదే పాయింట్ ఎలక్షన్స్ దాకా కూడా మాట్లాడాలని కోరుకుందాం. ఎందుకంటే మేము ఎర్ర బుక్ తెరిస్తే ఎదురోళ్ళందరూ భయపడిపోవాలి అంటే రేపు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా దానికి వాళ్ళు బ్లూ బుక్ ఉంటదేమో, లేకపోతే పింక్ బుక్ ఉంటదేమో, దాంట్లో కూడా జరిగినప్పుడు కూడా ఈ సహజం అని ఒప్పుకోవాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నోడు పుస్తకాలు రాయాలి, ఆ పుస్తకాల ద్వారా ఎవరో ఒకళ్ళని బెదిరించాలి, వ్యవస్థలు మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలి. ఆ వ్యవస్థల ద్వారా మేము భయపెట్టడం అనేది ప్రజాస్వామ్యం అనేటటువంటిది అయితే, తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ప్రజాస్వామ్యం అనుకునేటట్టయితే రేపొద్దున భవిష్యత్ తప్పుడు కేసులు కూడా సిద్ధంగా మనం అని చెప్పుకోవాలి మన కార్యకర్తలకి. ఇవాళ మనం తప్పుడు కేసు పెడితే ధర్మం అనేటటువంటిది ఎప్పుడూ కూడా అధర్మాన్ని అంగీకరిస్తుందా? తాత్కాలికంగా అధర్మం విజయం సాధిస్తుంది, తర్వాత ధర్మాందే రాజ్యం. ఆ ధర్మాంది రాజ్యం వచ్చినప్పుడు అధర్మం పారిపోతుంది, పరుగులు పెడుతుంది, వణికిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం భయపెడుతున్నాం, వణికించట్లా. ఈ భయపెట్టడం తాత్కాలికం, బట్ తర్వాత వణకడం అనేది శాశ్వతం. అది వాళ్ళు వణుకుతారా వీళ్ళు వణుకుతారా అన్నది కాలం డిసైడ్ చేయాలంతే. కానీ ఈ 4 ఏళ్ళు మాత్రం ఒక వార్నింగ్, వీళ్ళ వణికించడానికి ఆల్రెడీ వణుకుతున్నారు, ఇంకా వణికిస్తామని చెప్పడం. ఈ 4 ఏళ్ళు క్యాడర్ లో ఉన్నటువంటి మాస్ క్యారెక్టర్లని సంతృప్తి పరచడం, నేనే చేస్తున్నాను, వీళ్ళందరినీ చేపిస్తున్నాను. మీ అందరూ ఇదివరకు నేను పాదయాత్ర అప్పుడు అనేవాళ్ళు కదా, మా నాన్న ఇట్లాగా చూసి చూడనట్టు వదిలేస్తాడు, అధికారంలోకి రాగానే అధికారంలో లేనప్పుడు ఏమో చేద్దాం యాక్షన్ తీసుకుందాం అంటాడు. అదే నేను వదిలిపెట్టను, చూసారా అవతలోని ఎవరిని వదిలిపెట్టట్లేదు, మీ అందరి కోరిక తీరుస్తున్నాను అని చెప్పడం. క్యాడర్ లో అయితే ఫుల్ జోష్ వచ్చింది ఈ డైలాగ్ వినగానే అక్కడ. కానీ నారా లోకేష్ గారు ఒక రకంగా రేపొద్దున్న ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ అరెస్టులన్నీ ఓకే అయిపోయినాయి, ఇంకా కూడా భవిష్యత్తులో అరెస్టులు ఉండబోతున్నాయని కూడా ఏమైనా సంకేతం ఇచ్చారా దీంతో? 5 ఏళ్ళు వేధిస్తామని చెప్తున్నారు కదా, చంద్రబాబు చెప్తున్నారు, లోకేష్ చెప్తున్నారు. 5 ఏళ్ళు మేము వేధిస్తాం, ఆ వేధించడం ద్వారా జరిగే పనులన్నీ కూడా అవతల వాళ్ళకి పరిపాలన చేత కాలేదు కాబట్టి అన్నటువంటిది. అదే సందర్భంలో వాళ్ళందరూ దుర్మార్గులు అని చూపించాలనుకుంటున్నారు. ఈ 5 ఏళ్ళు ఏంటంటే ప్రధానమైనటువంటి భూమికి నుంచి పక్కకి వెళ్ళాలి. ఇప్పుడు నిన్న ఏం చెప్పారు, మొన్నటిదాకా గ్యాస్ వేస్తామన్నారు డబ్బులు, ఆ గ్యాసు సరిగ్గా పడలేదని జనాలు అందరు తిట్టాక లేదు లేదు మొత్తం 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు కలిపి ఒకేసారి వేస్తారని మొన్న చెప్పారు. ఇప్పుడు నిన్న ఏం చెప్పారు, అది 2 సార్లుగా వేద్దాం అనుకుంటున్నారట. ఆఫ్టర్ ఆల్ 2,500 రూపాయల డబ్బులు 2 సార్లు వేస్తే ఎంత పడుతుంది? 1,250 రూపాయలు పడుద్ది. ఏం చేసుకునేది, ఏ నెలకి తీసుకుంటారు 1,250 రూపాయలు అనేది? అట్లాగే మహిళలకు ఇస్తానన్నటువంటి డబ్బులు దాని గురించి ఏమైనా ఎత్తారా నిన్న? ఆడబిడ్డ నిధి అన్నారు కదా, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్తున్నారు.
ఉచిత బస్సు. ఇవన్నీ ఇస్తానని చెప్పారా లేదా ఎలక్షన్స్ ముందు? అవును. సూపర్ 6 అనేటటువంటిది ఇస్తానన్నారా, ఇవ్వనన్నారా? లేకపోతే 5 ఏళ్లలో ఇస్తానన్నారా, వెంటనే ఇస్తానన్నారా? మనం అధికారంలోకి రాగానే అన్నారా, అధికారంలో దిగేలోపు అన్నారా? రాగానే అంటారు దిగేలోపు. మరి రాగానే అన్నప్పుడు ఏమైపోయింది? ఏడాది అయిపోయిన తర్వాత అసలు నోరు కూడా ఎత్తకుండా దాని మీద తల్లికి వందనానికి ఇస్తాము, లేకపోతే అదేదో అన్నదాత సుఖీభావ బస్సు, ఈ మూడింటికి సంబంధించి అన్నదాత సుఖీభావ నువ్వు కొత్తగా ఇస్తుందే లేదు, ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తున్నావు అంతే. 13.5 ఇదివరకు ఇచ్చేవాడు, ఇప్పుడు ఇంకో 6.5 ఇస్తున్నావు. అట్లాగే ఇటు పక్కన చూస్తే ఆల్రెడీ ఉన్నటువంటి పథకానికి అదనంగా నువ్వు ఇంకో 2 పిల్లలకి ఇస్తానంటున్నావు. ఇదివరకు ఒకళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది అంటున్నావు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు. గ్యాస్ లో ఫెయిల్ అయ్యాం మనం, ఇది మాత్రం సక్సెస్ అవుతుందని ఎంతవరకు నమ్మకం? రేపు పొద్దున ఏం షరతులు పెడతారు ఎప్పటికీ తెలియలేదు. ప్రైవేట్ స్కూళ్ళలో చదివే వాళ్ళకి కూడా ఇస్తారా? ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకే ఇస్తారా? లేదా ఓన్లీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇస్తారా? ఇవన్నీ తెలియలేదు కదా. ఇంకెన్నాళ్ళు పడుతుంది విధి విధానాలు అనేటటువంటిది. కాబట్టి ఇవన్నీ చర్చకి జరగకుండా ఉండాలంటే 50 ఏళ్లకే పెన్షను, లేకపోతే ఈ ఆడబిడ్డ నిధి, లేకపోతే గనక నిరుద్యోగ భృతి, ఇట్లాంటివన్నీ చర్చకి రాకుండా ఉండాలంటే ఈ టాపిక్స్ నడవాలి. అదిగో జగన్ గారు ఎట్లాగంటారా, ఆడు ఎట్లా తినేసాడంటారా, ఈడు ఎట్లా తినేసాడంటారా అనేటటువంటి దాని చుట్టూతోనే జరిపే ప్రయత్నం జరుగుతోంది అంతే. కానీ తీసేసిన అంశాల గురించి ఎక్కడా ప్రస్తావనకు రావట్లేదు, రానివ్వట్లేదు. ఎందుకంటే దాని మీద కూడా హామీయే. మేము వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పింది కూడా వీళ్ళే, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ. ఒక వాలంటీర్ వ్యవస్థ తీసేశారు, ఇంటికి డోర్ డెలివరీ చేసే రేషన్ వాహనాల వ్యవస్థ తీసేశారు. రేపు 1వ తారీఖు నుంచి రేషన్ షాపుల దగ్గర ఇచ్చేస్తున్నారు. దీంతో పాటు సచివాలయాలని మొత్తం ఏబీసీ కేటగిరీలుగా విభజించేసి తారుమారు చేసేశారు. వాళ్ళ విధి విధానాలు ఏంటి అప్పటికిప్పటికీ కంప్లీట్ తేడా వచ్చేసినాయి. వీటి గురించి అసలు ఎక్కడ ప్రస్తావించలేదు మహానాడులో. మొత్తం ఏదో అంటారు పిన్ డ్రాప్ సైలెంట్ అన్నట్టు దాని గురించి సైలెంట్ అయిపోయారు. ఎందుకు అంటే టోటల్గా 3 లక్షల మంది ఉపాధి అవకాశాలు తీసేశారు. వాలంటీర్ కావచ్చు, మద్యం దుకాణాల్లో పనిచేసేవాళ్ళు దాదాపు 30,000 మందే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వీళ్ళు కలిపితే మొత్తం 3 లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి ఓవరాల్. ఇది ప్రశాంతంగా వాళ్ళ జీవితం ఏదో గడిపేస్తున్న వాళ్ళ జీవితాలు తలకిందులైనవి. నెంబర్ 2, సచివాలయానికి సంబంధించినటువంటి వాళ్ళు తీవ్ర అవమానాలు ఫేస్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేశారు. ఇంటి దగ్గరకు వచ్చే సేవలు ఇప్పుడు బారులు తీరి నుంచోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అదేమంటే వాట్సాప్ సేవలు అన్నారు, మొన్నటిదాకా అన్నారు. చివరికి అక్కడ ఏమైంది అంటే సినిమా టికెట్లు బుక్ చేసుకున్నట్టు, లేకపోతే ఇంకోటి ఆ బుకింగులకి సంబంధించినవి తప్పించి ఏం అద్భుతాలు ఏం జరగట్లేదు. దాంతో ఇప్పుడు మళ్ళీ 500 సర్వీసెస్ ఇస్తారు ఇంకో 2 నెలల్లో, ఇట్లాంటివి చెప్పుకుంటూ సాగిపోతుంది. పాలనా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి కొత్త వ్యవస్థ అంటూ ఇది అద్భుత వ్యవస్థ అని ప్రజల్ని నమ్మించి అయ్యేం జరగట్లేదని తెలుసు, ఏమని డిబేట్ చేస్తారు ఇప్పుడు అక్కడ? కాబట్టి డిబేట్ ఏం జరగకుండానే సహజంగా అద్భుతం జరిగిపోతుంది. ఇవాళ మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగడం, కార్పొరేషన్ చుట్టూ తిరగడం, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగడం, ఇదంతా ప్రజలు కోరుకుంటున్నారన్నటువంటి భ్రమలో వాళ్ళు ఉంటూ అదే విధమైనటువంటి ఫీలింగ్ని ప్రజలకు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అదే కరెక్ట్ పాలనని. నిజమా కాదా అన్నది కాలం డిసైడ్ చేస్తుంది. అంటే ఎన్నికలకు ముందు సార్ అదేంటది భూములకు సంబంధించి ఆ చట్టాన్ని రద్దు చేస్తా ఉన్నారు కదా, అదేదో చట్టం పేరు గుర్తురాదు. అలాగే రీసర్వే రద్దు అన్నారు, అదేది డిజిటల్ మీటర్లు వద్దన్నారు, అన్ని జరిగిపోతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నాయి, ఇది వేస్తున్నారు మీటర్లు కూడా, ఏది ఆపట్ల. కాబట్టి జగన్ దోచుకుంటాడు, ఇప్పుడు వీళ్ళు సక్రమంగా చేస్తామని చెబుతారు అంతే. అవును, దాని మీద అప్పుడు దానివల్ల ఏంటి నష్టం ప్రజలకు అనేది ముందు చెప్పారు, ఎందుకు తీసేస్తాం మేము రాగానే. దాని మీద చాలా పెద్ద ప్రచారం జరిగిపోయింది. మన భూములన్నీ పోతాయంట, మన పొలాల మీద ఎవరో హక్కులు చేసుకుంటారు, అది ఇదని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు ఈ వ్యవస్థని ఎందుకు తీసేస్తున్నాం, దీనివల్ల ఏంటి నష్టం, ఏంటి ప్రయోజనం ఎందుకు లేదు, ఇవన్నీ చెప్పాలి కదా. దాని గురించి ఎందుకు సైలెంట్ అయ్యారు? జనాలకి ఎవడు పట్టించుకోడండి. ఆటిట్లో ఆ రోజున తీసుకెళ్లిన ప్రచారం నడిచిపోయింది. ఏదో బొమ్మ వేసాడు కాబట్టి జగన్ దాన్ని పెట్టుకుని దెబ్బ కొట్టగలిగారు. ఇప్పుడు రీసర్వే ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. దాన్ని ఆపితే కేంద్రం ఒప్పుకోదు. ఎందుకంటే మనకి ఇప్పుడు చేతిలో ఎట్లయితే ఏటీఎం కార్డులు ఉన్నాయో అట్లాగా త్వరలో మనకి భూ కార్డులు వస్తున్నాయి, భూదార్ కార్డులు. ఇవి డిజిటల్ కార్డు అనమాట. ఇక పైన మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ కార్డు ఇస్తే దాంట్లో మెన్షన్ చేస్తాడు, దాంట్లో ఎంత అమ్ముతున్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంది,
100 గజాల ఇల్లు ఉంది, 50 గజాలు అమ్మేస్తున్నాను సో వాళ్ళకి, లేకపోతే నా బిడ్డలిద్దరికి చిరో 50 గజాలు అంటే అందులో ఒక గీత ఫిక్స్ చేస్తాడు, ఇద్దరికి చిరో ఒకటి రాసి ఇచ్చేస్తాడు. అది 2 కార్డులు వస్తాయి. అప్పుడు ఈ కార్డు వాల్యూడ్ అయిపోతుంది. అది ఒక సిస్టమ్ నడవబోతుంది ఫ్యూచర్. ఇది అంతర్జాతీయంగా ఉంది. ఎందుకంటే ఓసారి భూమి కొన్నాక భారతదేశంలో 100 లిటిగేషన్, 100 కోర్టుల చుట్టూ తిరగాలి. ఎవడు ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు రావట్లా, ధైర్యం చేయాలట్లా, పెడితే కేసులు చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దానికోసం భూమి అన్నటువంటి దానికి చట్టబద్ధత కల్పించేటటువంటిది. ఒకసారి దాంట్లో రిజిస్ట్రేషన్ అయ్యాక దాంట్లో దెర్ ఇస్ నో లిటిగేషన్. మొదటిసారి 2 సంవత్సరాల లోపే దాని మీద ఏ లిటిగేషన్ ఉన్నా తేల్చుకోవాలి. 2 ఏళ్ల తర్వాత నీకు దాంట్లో లిటిగేషన్ క్వశ్చనే లేదు. ఇది ఆ చట్టం పద్ధతి. ఇంకోటి, దాంట్లో ఏదన్నా వస్తే ఆ లాస్ అయినోడికి ఇన్సూరెన్స్ ప్రభుత్వం భరిస్తుంది. ఇది అందులో ఉన్నటువంటి విధానం. దాన్నే అమలు చేస్తా దానికి జగన్ తన పేరు పెట్టుకున్నాడు, భూ సురక్ష హక్కు అని చెప్పేసి. అనవసరంగా బొమ్మలు వేసుకుని చెడగొట్టుకున్నాడు. వీళ్ళు అదే అమలు చేస్తున్నారు. అట్లాగే డిజిటల్ కి సంబంధించినటువంటి మీటర్లు అవి వద్దు పగలగొట్టండి అన్నారు. ఇప్పుడు అవే ఇంటింటికి పెడుతున్నారు, షాపులకి పెడుతున్నారు. ఏది ఆగట్లేదు. కరెంట్ ఛార్జీలు పెరిగితేనేమో జగన్ వలన, తగ్గితే నేను పెంచట్లేదు అని చెప్తారు. అలాగే ఇంతకుముందు జగన్ టైంలో పెరిగింది, అది జగన్ పాపమే, అప్పుడు చంద్రబాబు వల్ల కాదు. అది ఒక ప్రపంచం. మనం వింటుంటాం, నమ్మేవాడు ఉంటంత వరకు ఆ మోసం జరుగుతూనే ఉంటది, జరిగిపోతూనే ఉంటది. కేంద్ర ప్రభుత్వ పథకాలని ఒక రకంగా ఒప్పుకున్నారా? ఎందుకంటే 3 రోజుల పాటు సూర్య గారి మీద బాగా ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే దీనికి లింక్ ముందు చెప్పింది ఏంటంటే కరెంటు బిల్లుల గురించి నేను ముందు హామీ ఇచ్చాను, కరెంటు బిల్లులు పెంచనని. అలాగే నేను పెంచలేదు, కానీ మధ్యలో పెరిగినవి మాత్రం అది గత ప్రభుత్వ పాపం, అందులో నా ప్రమేయం ఏమీ లేదు అని చెప్పడం. ఇంటింటికి అందరూ సూర్య గారు మాత్రం వేసుకోండి అని చెప్పి 2 రోజులు కూడా వరుసగా 2-3 రోజుల్లో అందరితో హామీ కూడా తీసుకున్నారు. సూర్య గారు ఇంటి పైన ఎవరైతే సోలార్ వేయించుకుంటారో అందరూ చేతులు ఎత్తండి అని. ఏంటి దీని వెనక వ్యూహం? ఏం లేదు, మనం ఇప్పుడు మనం చేతకాని దాన్ని జనం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనాలకి డబ్బులు, మహిళలందరినీ కోటీశ్వర్లు చేస్తాను, లేకపోతే అందరికీ సూపర్ 6 కింద లక్షాధికారులను చేస్తాను. P4 అన్నాం కాబట్టి దీన్ని మర్చిపోండి. P4 ఎవడో డబ్బులు సందాయిస్తాడు, మీరు తీసుకుని బాగుపడిపోండి, మీరు అందరు లక్షాధికారులు అయిపోయి నా పేరు చెప్పుకోండి. అట్లాగే ఇది అంతే. కరెంట్ ఛార్జీలు పెరుగుతూనే ఉంటాయి. పెరిగితే జగన్ని తిట్టుకోండి. అదే సందర్భంలో కరెంటు బిల్లులు తగ్గాలంటే సూర్య గారు దానికి కూడా 2 లక్షలు 3 లక్షలు డబ్బులు కట్టాలి. కేంద్రం 70,000 80,000 సబ్సిడీ ఇస్తుంది, మిగతాది మనం కట్టుకోవాలి. అక్కడ బ్యాంకు లోన్ తీసుకోవాలా. అది ఆశించినంత సక్సెస్ కావట్లేదు. అందుకని చెప్పేసి కనీసం కార్యకర్తలందరినన్నా వాడుకోమని చెప్తున్నారు అంతే. కార్యకర్తలతో హామీ తీసుకున్నారు ఒక రకంగా. కానీ ఒకటిసారి కడపలో నిర్వహించడం ఈసారి అంటే ఇంకా 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకో మహానాడు జరుగుతుంది నాకు తెలిసి. అంటే వీళ్ళు దిగే లోపు, అదే ప్రభుత్వం మారే లోపు, లేదంటే ఎలక్షన్ వచ్చే లోపు అప్పుడు అనౌన్స్ చేస్తారా వర్కింగ్ ప్రెసిడెంట్ గురించి? ఈ 2 ఏళ్ళు అందుకే పక్కన పెట్టినట్ట చూడాలి. ఇప్పుడే దాంట్లో మనమేమి ఇదంటే జడ్జి చేయలేం. పార్టీ ఆలోచన ఎట్లుంది అన్నటువంటి దాని మీద మేబీ ఇప్పుడు సీఎం పదవి ఇస్తారా, లేకపోతే పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారా. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అక్కడ నిర్వహించక్కర్లా, విడిగా కూడా పేపర్ రాయొచ్చు. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు ఏమి మహానాడులో ఎన్నుకోలేదు కదా. పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడు, అట్లాగే తెలంగాణకి ఎవరో ఒక అధ్యక్షుడు పేరు చెప్పారు, ఆ పేరు కూడా తెలియదు చాలా మందికి. ఆ 2 పేర్లు పెట్టారు. అట్లాగే రేపు పొద్దున కూడా ఈ పేరు పార్టీ తరఫున అధికారికంగా స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది. వర్కింగ్ నిర్ణయం తీసేసుకుని అంత సీన్ ఏం అక్కర్లేదు. ఏమైనా పాలిట్ బ్యూరోలో పల్లా శ్రీనివాసరావు అడిగి తీసుకున్నారా ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి అంటే? నేను అనేది పల్లా శ్రీనివాసరావు అధ్యక్షుని చేసినప్పుడు కూడా ఏ పాలిట్ బ్యూరోలో ఉండదు. చంద్రబాబు గారు అనుకుంటే ఓ ప్రెస్ నోట్ రిలీజ్ అవుతుంది, ఆయన అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నియమించామని రాశారు అప్పుడు. అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ని నియమిస్తున్నారని రేపో మాపో రావచ్చేమో లెటర్, దాంట్లో తీర్మానాల కంటే కూడా. కానీ కడపలో నిర్వహించడం వెనక వైసీపీ ఏమన్నా కాస్తంత భయపడిందా నిన్న దాంతో? కుప్పంలో జగన్ టూర్ చేస్తే చంద్రబాబు ఏమైనా భయపడ్డా, లేకపోతే పిఠాపురంలో జగన్ వెళ్తే ఏమైనా భయపడ్డా? కానీ ఇది మహానాడు కదా, 3 రోజులు ఎవడు భయపడ్డావు. ఊరికినే పార్టీలో ఉన్న దురద కొద్ది మనం మాట్లాడుకునేవాడు మాట్లాడుకోవడం తప్పించి ఎవడెవడికి భయపడతాడు? ఆడికి వెళ్తే ఏమైనా మటలు చేస్తారా, మానభంగాలు చేస్తారా, లేకపోతే కడప ఏమన్నా వాళ్ళకి ఆస్తా? కడపలో ఇంతకుముందు చిరంజీవి పోలేదా, పవన్ కళ్యాణ్ పోలేదా టూర్లు? వీళ్ళు మహానాడు పెట్టుకుంటే పాపం ఆ ఏరియాలో ఉన్న నాయకులు చందాలు వసూలు చేసి అవన్నీ నిర్వహించాలి, ఆ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. అంతకు మించి ఏం ఉండదు అక్కడ. దాంట్లో అక్కడ పెట్టే కానీ ఏమైనా మార్పు వస్తాయి. ఇంతకుముందు 7 సీట్లు వచ్చినప్పుడు మహానాడు పెట్టక ముందే వచ్చినాయిగా 7.
మరి అవును. అదే ఒకప్పుడు 10కి 10 సీట్లు తెలుగు వైసీపీ గెలిచింది కదా, 9 సీట్లు, 10కి 9 సీట్లు, 2 సార్లు 14-19లో. దానికి అంతకుముందు అక్కడ ఏమన్నా వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్ ఏమైనా పెట్టాడా కడపలో? లేదు కదా. అవన్నీ జనాల దగ్గర దాన్ని ఏమంటారంటే మాస్ క్యారెక్టర్లకి మానసికంగా మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ ఇవ్వడం, అంతకు మించి ఏముండదు. అంటే రాయలసీమలో లేదంటే ప్రధానంగా కడపలో గెయిన్ అవుతున్నాం మేము, మా బలం ఇంకా పెరిగింది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి కూడా చాలాసేపు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ, అది కూడా ఆ వేదిక మీద మాట్లాడడం. ఇదంతా ఒక రాజకీయ వ్యూహం కాదు వైసీపీ? ఏముంటదంటే అందులో రాజకీయం ఏముంది, వ్యూహం ఏముంది? అక్కడ కూర్చున్నారు, సభ పెట్టుకున్నారు, దాంట్లో ఏం బేవచ్చు ఉంటది, అందులో ఏం వ్యూహం ఉంటది? నేను చెప్పినట్టు కార్యకర్తల సంతృప్తి వచ్చే ఉపన్యాసానికి పనికి వస్తుంది, అంతమించి ఏముంటది అందులో వ్యూహం చెప్పండి? అక్కడ మహానాడు పెట్టగానే జనాలందరూ అర్జెంటుగా మారిపోయేసి ఓట్లేసేస్తారా? బేసిక్ గా ఇప్పుడు జగన్ ఓడించేశారా? ఆయన అన్నది అయితే అదే, నెక్స్ట్ 10 సీట్లు మనకే వస్తాయి ఇక్కడ. జగన్ 175 అనుకోలేదా ఏంది? జగన్ 175కి 175 అనుకోలేదా? అంతే ఉంటది. ఎవడన్నా నేను ఓడిపోతాను అనుకుంటాడా? ఎక్కువ సీట్లు రావాలని కోరుకుంటాడు కదా. అంటే ఆయన అన్నది వైనాట్లును గొడ్డల పోట్లు, అంటే అక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి మాట్లాడడం అనేది అది రాజకీయమా? నేను అనేది అది 10 ఏళ్ళు దాటేసింది దాదాపుగా. చేసేది ఏంటి నాకు తెలియక, ఇప్పుడు బాబాయ్ చంపాడు, ఇప్పటికే అదే మొక్క మాట్లాడుతున్నారు. జగన్ చంపాడా లేదని మళ్ళీ మీరే చెప్తున్నారు కదా. మీరు పెట్టిన సిబిఐ కదా చెప్పింది జగన్ కి సంబంధం లేదని. అవినాష్ రెడ్డిని కూడా అందులో సాక్ష్యాలు తారుమారు కిందనే పెట్టింది కదా. ఇంకేముంది అందులో? అక్కడ ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ లోనే ఉంది కదా బేసిక్ గా. దాంట్లో వీళ్ళు మెన్షన్ చేసుకొచ్చింది రామ్ సింగ్ విచారణ తప్పించి ఏం తేల్చారు ఇప్పుడు? అక్కడ ప్రజలు అదే వివేకానంద రెడ్డి కూతురే కదా కడప అంతా తిరిగి వచ్చింది, అదే రాజశేఖర రెడ్డి కూతురే కదా కడపలో ఎంపీగా పోటీ చేసింది, మరి ఓడగొట్టారుగా అక్కడ ప్రజలు. మరి ఏమని తీర్పు ఇచ్చారు? తెలిపోయింది కదా అక్కడ. ఇంకేం చెప్తారు ఇక అందులో బేసిక్ గా? సరిగ్గా కౌంటర్ చేసుకోగలిగిందా మహానాడులో జగన్ మీద చేసిన విమర్శల్ని, వైసీపీ మీద వాళ్ళు సంధించిన ఈ అస్త్రాలన్నింటినీ వైసీపీ సరిగ్గా కౌంటర్ చేసుకోగలిగిందా సార్? ఏముంటది కౌంటర్ చేసుకోవడానికి? ఇప్పుడు వాళ్ళ విమర్శ వాళ్ళది, వీళ్ళ విమర్శ వీళ్ళది. వాళ్ళు ప్రసంగిస్తారు, వీళ్ళు దానికి రివర్సు. ఇదివరకటి రోజుల్లో ఒక సంస్కారయుతమైనటువంటి బాధ్యతాయుతమైనది ఉండేది. ఏదైనా అన్నప్పుడు దానికి ఆధారాలు చూపెట్టడం, దానికి కౌంటర్గా ఆధారాలు చూపెట్టడం, దానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ మీడియాలో, నిర్మాణాత్మకమైనటువంటి స్టోరీలు రాయటం, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేసేటటువంటి బాధ్యతాయుతమైనటువంటి విమర్శకులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అదంతా పోయింది కదా. ఓ గందరగోళ పరిస్థితి. నిలువున మీడియానే అటో ఇటో చీలిపోయి ఉన్నది. ఇక దాంట్లో కార్యకర్తలు ఎవడి పార్టీ చేసేది, వాళ్ళ నాయకుడు మర్డర్ చేసినా కూడా కరెక్టే అంటున్నారు, వాళ్ళ నాయకులే తప్పులు చేసినా కరెక్టే అంటున్నారు. ఇంక ఇక్కడ నీతి నైతికత చచ్చిపోయాక ఇది రైట్ ఇది రాంగ్ అని ఎవరు చెప్తారు? అంటే నారా లోకేష్ గారు సవాళ్లే విసిరారు ఆ వర్షా భూముల వ్యవహారంలో, నిరూపిస్తే నేను 99 రాజకీయంగా పేపర్ లో హెడ్డింగ్ రాసుకోవడానికి పనికి వచ్చే పాయింట్స్ అంతే. దాన్ని వీళ్ళు కౌంటర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో జీవో ఎవరు చూపెట్టాలి? జీవో ఎవరు చూపెట్టాలి? ఇప్పుడు టీసీఎస్ జీవో నువ్వే రిలీజ్ చేసావు, ప్రసాద్ ఎందుకు రిలీజ్ చేయలే అంటే భయపడ్డావు కదా ఆటోమేటిక్ గా. రెండోది, ఎంత ఇచ్చినా కూడా అక్కడైతే 10 కోట్లకి ఇవ్వాలి భూమి వాల్యూ. ఎందుకని? జగన్ ఇచ్చినప్పుడు నువ్వు ఆ మాట అన్నావు, 10 కోట్లు 25 కోట్లు విలువ చేసే భూమి, ఆయన పేరేంది స్వరూపానంద సరస్వతికి కొండ మీద ఇచ్చిన భూమి, ఎకరం 10 కోట్లు 15 కోట్లు అని రాశారు, వీళ్ళే క్యాన్సిల్ చేశారు కదా. మరి 10-15 కోట్ల రూపాయల వాల్యూ అని అక్కడ చెప్పినప్పుడు ఇది ఇంకా భూమి నేల మీద కదా, అది కొండ, ఈ నేల మీద 25 కోట్లు ఉంటుంది కదా, పోనీ 10 కోట్లు అనుకో, నువ్వు 10 కోట్లకి ఇచ్చి ఉంటే జెన్యూను, ఇవ్వలేదు అంటే దోచిపెట్టినట్టేగా. స్వరూపానంద సరస్వతి దోచిపెట్టినట్టే నువ్వు ఎక్కడ దోచిపెట్టినాడు. కాబట్టి దీంతో పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వచ్చేటట్టయితే కనుక నువ్వు రియల్ ఎస్టేట్కి ఎందుకు ఇస్తావు భూమి? రియల్ ఎస్టేట్ చేసుకోవడం ఎట్లా పరిశ్రమ అవుతుంది? అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి, నువ్వు విల్లాస్ కట్టుకోవడానికి. ఇప్పుడు అతని పేరేంది, వీళ్ళ ఎంపీ ఇంతకుముందు 2014-19లో ఎంపీగా చేశాడు, 1924లో విశాఖపట్నానికి, సత్యనారాయణ. ఆయనకు సంబంధించి ఎంవివి సత్యనారాయణ, ఆయన అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో
ఒక అనాథల పేరుతో ఒకళ్ళకి భూమి ఇచ్చాడు. ఉమ్, ఆ భూమిని వాళ్ళు ఏం కట్టట్లేదు, వాళ్ళతో టైఅప్ అయ్యి అక్కడ అపార్ట్మెంట్లు విల్లాలు కట్టేటట్టు అందులో కొంత భూమిలో ఈ అనాథ శరణాలయమే కట్టించేటట్టు అని ఒక ఒప్పందం చేసుకున్నారు. అది దుర్మార్గం అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు వీళ్ళు. ఉమ్, దాంట్లో మొన్న క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం వచ్చి. ఎందుకని అంటే ప్రభుత్వ భూమితో విల్లాలు అమ్ముకుంటాడా అని అడిగారు. ఉమ్, మరి ఇప్పుడు మనం ప్రభుత్వ భూమిని విల్లాలకి ఇచ్చుకుంటుంటే ఏది జెన్యూను? సురేష్ బాబు కొండపైన విల్లాలేస్తే తప్ప, ఇక్కడ వరుస వాళ్ళు విల్లాల తయారు చేసి అమ్మితే రైటా? ఉమ్, అంటే మనోళ్ళు చేస్తే రైటు, ఎదురోళ్ళు చేస్తే రాంగ్ అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? జనంలో చర్చ జరగనీయకుండా చూస్తున్నాం హడావిడి మాటలతో దబాయింపుతో. బట్ చర్చ జరగాల్సింది అదే కదా. నువ్వు ఇండస్ట్రియల్ జోన్లో 2 ఎకరాలు 3 ఎకరాలు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడానికి, మిగతాదంతా నువ్వు ఎక్కడ అంటున్నావు? రియల్ ఎస్టేట్ అని చెప్తున్నారు. ఉమ్, వరుస కంపెనీ లేకపోతే ఇంకేం చేద్దాం అనుకుంటుంది? అవును, ఉమ్, అదేదో స్పష్టతనివ్వండి కరెక్ట్గా, ఇది ఇస్తామన్నటువంటిది. అది చెప్పనంత వరకు కూడా నడుస్తూనే ఉంటది. ఉమ్, అవును. కూటమి విషయంలో 3 పార్టీలు కలిసే వెళ్తాయా లేదా అనే విషయంలో కొన్ని సందేహాలు వచ్చినాయి. జ్యోతుల్ నెహ్రూ లాంటి వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేశారు, మినీ మహాలాల్ లాంటి వాళ్ళు. అలాంటి వాటి అన్నిటికీ క్లారిటీ ఇచ్చారా నారా లోకేష్ గారు? రాసి పెట్టుకోండి, విడాకులు అనేది ఉండవు, ముగ్గురం కలిసే వెళ్తా అంటే బాబు గారు అన్నారు, లోకేష్ గారు అన్నారు. మంచిదే కదా, చివరిదాకా అలాగే ఉండాలని కోరుకుందాం. తెలుగుదేశానికి అయితే వాళ్ళని వదులుకుని వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే ఒంటరిగా పోటీ చేసిన ప్రతిసారి దెబ్బతింది కాబట్టి. 14లో కలిసి పోటీ చేసింది, గెలిచింది. 19లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయింది. 2004లో కలిసి పోటీ చేసినా ఓడిపోయింది. 2009లో కలిసి పోటీ చేసినా ఓడిపోయింది. అంతకుముందు ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయింది. ఇది ఎన్టీ రామారావు బతికున్నప్పుడు 89లో. కాబట్టి ఒక్కోసారి ఒక్కొక్క లెక్క, దానికి అన్ని అనుభవాలు ఉన్నాయి. ప్రస్తుతానికి కూటమిగా కాకుండా వెళ్తే మైనస్ అనేది తెలుసు కాబట్టి అటు కార్యకర్తల్ని కూడా మీరు కలిసి సమన్వయం చేసుకోండి అని చెప్పి సలహా ఇస్తున్నారు అక్కడ. అంటే ఏంటి సార్, ఆర్థికంగా అవసరమా ఇప్పుడున్న పరిస్థితుల్లో? రాజధాని ఇవన్నీ పూర్తయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం లేదంటే భారతీయ జనతా పార్టీని వదలకూడదు అని ఏమన్నా ఆలోచిస్తుందా తెలుగుదేశం పార్టీ? అసలు ఎందుకు వదలాలి? వదలకూడదని ఆలోచించడానికి ఎందుకు వదలాలి? కేంద్రంతో ఏదన్నా అంశం మీద విభేదిస్తే వదలాలి. విభేదించడానికి ఏముంది? విభేదించడానికి టాపిక్ ఏం లేదు కదా. క్రిందటిసారి ఏంటంటే వాళ్ళ మాయలో పడ్డారు వారు ఇద్దరు జర్నలిస్టు, 2 సంస్థల యొక్క మీడియా సంస్థల యజమానులు. గుజరాత్లో బీజేపీ ఓడిపోతుంది, దాంతో ఇక 2019లో తెలుగుదేశం పార్టీ విడిపోవడమే బెటరు అని వాళ్ళు సలహా ఇవ్వడంతో ఆ సలహాని ఆచరణలో పెట్టడానికి గాను ముందు జాగ్రత్తగా వీళ్ళు ఇంకో 2 సర్వే సంస్థలను అడగడం, ఆ సర్వే సంస్థలు కూడా బీజేపీ ఓడిపోతుందని నివేదికలు ఇవ్వడం, ఆటిని నమ్మేసేసి గెలిస్తే గెలిపే బాధ్యత అంత మంది ఓడిపోయింది బీజేపీ మీదకు దోసేద్దామని ప్రయత్నించారు. అందులో భాగంగా బీజేపీ మీద రెచ్చిపోయారు. అంతే తప్పించి బీజేపీ మీద ఏం పగతో చేయలేదు ఆ పని. వాస్తవంగా ఆ రోజున అదే ప్రధానమైనటువంటి అంశం, గుజరాత్లో ఓడిపోబోతోంది అన్నటువంటి ఫీలింగ్తో. ఎందుకంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఓడిపోవడంతో ఇక అయిపోయింది బీజేపీ పని అని భావించారు. ఇప్పుడైనా రేపు పొద్దున ఏదన్నా వరుసగా బీజేపీ 4-5 చోట్ల ఓడింది అనుకోండి, అప్పుడు డామినేషన్ బిగిన్ చేస్తారు వీళ్ళు ఆటోమేటిక్. ఆ డామినేషన్ తట్టుకోలేదనుకోండి పోరా అంటారు. అప్పుడు వాళ్ళ దగ్గర అందులో మొహమాటం ఏం లేదు. కేంద్రం వలన మనకు ఉపయోగం ఉందనుకుంటే బీజేపీతో ఉంటారు, లేదనుకుంటే విడిగా వచ్చేస్తారు. కాంగ్రెస్తో ఉపయోగం ఉందనుకుంటే అటుకే వెళ్తారు. 19లో అటుకే వెళ్ళారు కదా. కానీ మొహమాటం ఏం లేదు. మరో 30 ఏళ్ళు 40 ఏళ్ళు మనం ఇలాగే కలిసి వెళ్తాం, ఒక 2 పార్టీలకి ఇలాగే కూటమిగా ఉంటామంటే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందా, డీలా పడుతుందా? అది మనం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. జనసేన బీజేపీ ఆల్రెడీ వీక్ అయిపోయారు. వాళ్ళ కార్యకర్తలు కొన్ని చోట్ల స్ట్రాంగ్ గా ఉన్నటువంటి చోట్ల, నాయకులు స్ట్రాంగ్ గా ఉన్నటువంటి చోట్ల నడుస్తుంది. జనసేన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కొంతవరకు బెటర్, వాళ్ళ పార్టీలకు గౌరవం ఉంటుంది. ఓ 10%. ఇది మిగతా నాయకులతో పోల్చుకుంటే ఓ 10% గౌరవం ఉంటుంది మిగతా నియోజకవర్గాలు. అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట్లన జనసేన బీజేపీ వాళ్ళు ఎలా చూడబడుతున్నారు, వాళ్ళతో పోల్చుకుంటే ఓ 10% బెటర్. అంతేగాని తెలుగుదేశం ఎమ్మెల్యేలు చూడబడినట్టు జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు చూడబడట్ల అధికారులతో. అక్కడ మళ్ళీ తెలుగుదేశం ఇన్ఛార్జీల డామినేషన్ నడుస్తుంది. ఎక్కడో కొన్ని చోట్ల లైక్ పిఠాపురం లాంటి చోట్లనో, లేకపోతే సత్యకుమార్ లాంటోడు బీజేపీలోనో, ఆదినారాయణ రెడ్డి లాంటోడు, లేకపోతే జనసేనలో బొలిశెట్టి శ్రీనివాస్ లాంటోడు, సుందరపు విజయ్ కుమార్ లాంటోడు డామినేట్ చేయగలుగుతున్నారు.
అంటే అవును. ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు గతంలో తెలుగుదేశంలో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే స్ట్రాంగ్గా ఆ, ఆ, ఏది తగులుకోగలిగినటువంటి వాళ్ళు ఉన్న చోట మాత్రమే జనసేన బీజేపీ వాళ్ళకి గౌరవం లభిస్తుంది. మిగతా చోట్ల ఉమ్, అదేం రావించట్లా. అవును అవును. ఉమ్. కానీ వెన్నుపోటు దినోత్సవం వైసీపీ నిర్వహించాలనుకుంటుంది. ఏడాదికే వెన్నుపోటుగా చూడొచ్చా ప్రజల్ని? వెన్నుపోటు పొడిచింది కూటమి ప్రభుత్వం అనుకోవచ్చు. వాళ్ళకి ఏదో ఒక కార్యక్రమం కావాలి కదా. ఉమ్, ఏం చేస్తారు, ఇంట్లో కూర్చోలేరు కదా. ఉమ్, ఇంకోటి ఈ ఏడాదిలో ఏం చేయలేదు కదా, వాళ్ళు ఉమ్, ఏడాదిలో చేసేసారు కదా. వాళ్ళు చేసేసారు ఉమ్, కాబట్టి వీళ్ళు చేయలేదన్నది జనం దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం. భారీగా ఉమ్, జనం ఏమి ఎగబడిపోరు. బట్ అవును. కార్యకర్తలు ఎంతమందికి వస్తున్నారు బయటకు అనేది చెక్ చేసుకోవడానికి పనికి వస్తావు కార్యక్రమం. ఉమ్, ఉమ్. అంటే వాళ్ళ వాళ్ళ ఉనికి వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఒక అంతే రకంగా కదా. వైసీపీ అంతే ఎంత అంతే. ఎంత బలం పెరిగింది ఏంటి అనేది. సార్, మరో కీలక అంశం, ఆ, థియేటర్కి సంబంధించి, థియేటర్ల యాజమాన్యాలకు సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కలకలం రేపాలని అనుకున్నారా? అనుకోకుండా ఆ అంశం రావడం ఎంత ఇష్యూ అయిపోయిందా? పవన్ కళ్యాణ్ గారు ఊహించలేదా ఇంత దాకా అవుతుందని? అట్లేం లేదు, ఆయన కావాలనినే చేశారు అక్కడ. ఉమ్, బేసిక్గా ఆయనకు ఒక ఈగో క్లాష్ అయింది. ఎవరో చెప్పారు ఆయన దగ్గర చుట్టూతా ఉండేవాళ్ళు, సార్ మీ సినిమాని దృష్టిలో పెట్టుకుని కుట్రలు చేస్తున్నారు, అల్లు అరవింద్ చేస్తున్నాడు అని ఉమ్, చెప్పేసి. ఉమ్, అట్టట్ట చేస్తున్నారంటే ఇదిగో ఇట్లా సినిమా థియేటర్లు బంద్ అన్నారండి, దిల్ ఉమ్, రాజును సురేష్ బాబుని ముందు పెట్టి అల్లు ఉమ్, అరవింద్ నడిపిస్తున్నాడు అన్నారు. ఉమ్, వెంటనే పవన్ కళ్యాణ్కి మండిపోయింది. ఉమ్, సీరియస్గా దాని సంగతి ఏందో చూడని కందులు దుర్గేష్కి చెప్పాడు. కందులు ఉమ్, దుర్గేష్ అల్లు అరవింద్కి కూడా చెప్పుంటాడు. ఉమ్, అందుకని అల్లు అరవింద్ అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టేశాడు. అయ్య బాబోయ్, ఉమ్, నాకు సంబంధం లేదు జాము, ఇంకా ఉమ్, పవన్ కళ్యాణ్ ఆపేంత దమ్ము నాకెక్కడుంది, అసలు ఆ ఉమ్, నలుగురిలో నేను లేను, ఆ అవును. థియేటర్లన్నీ వదిలేసుకున్నాను, నాకు 10-11 ఉన్నాయి అంతే అని ఉమ్, చెప్పాడు. అవును. దాంతో ఎప్పుడైతే అల్లు అరవింద్ అన్నాడో ఈయన ఈగో సాటిస్ఫై అయింది. ఉమ్, దాంతో పాటుగా అందుకనినే ఈలోపు దిల్ రాజు సీన్లోకి వచ్చేసేసి అబ్బెబ్బే అసలు అన్నదే జనసేన నాయకుడు అన్నారు. దాంతో ఉమ్, ఆ దిల్ రాజుతో అతను కూడా గొడవలు ఉమ్, పెట్టుకోవడానికి ఏమి పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు. ఎందుకని, ఉమ్, థియేటర్లు అతని చేతిలో ఉన్నాయి. ఉమ్, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది నడుస్తుంది. మళ్ళీ ఉమ్, లేనిపోని తలనొప్పులు ఎందుకు అనుకున్నారు. అందుకని దిల్ ఉమ్, రాజు చెప్పగానే తన పార్టీ నాయకుడిని తీసి పక్కన పెట్టేశారు. ఉమ్, అంతేగాని దిల్ రాజు మీద ఏ యాక్షన్ లేదు. లేదా దిల్ రాజు ఉమ్, చేతిలో ఉన్న థియేటర్లను ఏమైనా సీజ్ చేశారా? లేదు కదా. ఉమ్, ఇక్కడ ఉమ్, పవర్ ఎలా వాడాలి అన్నటువంటి చోట్లన పవర్ ఇగో ప్రదర్శిస్తున్నారు కానీ క్లారిటీ ప్రదర్శించట్లా. ఇక్కడ ఉమ్, నువ్వేం చెప్తున్నావు, నీ సొంత ప్రాబ్లంని జనం సమస్య కిందని మార్చావు. ఈ జనం సమస్యను మార్చే క్రమంలో థియేటర్లో వాళ్ళు అడుగుతున్నది జెన్యునా కాదా? షేరు, అవును. రెంట్, మాకు రెంట్ వద్దు షేర్ కావాలంటున్నారు. అంతే. ఇది ఉమ్, జెన్యున్ ఆర్ నాట్? ఉమ్, జెన్యున్ అయితే తేల్చేయి, కాదంటే ఉమ్, వాళ్ళని కన్విన్స్ చేయి. ఉమ్, సినిమాటోగ్రఫీ మంత్రి మీ వాడే ఉన్నాడు, నువ్వే సినిమా రంగానికి సంబంధించినాడు. ఉమ్, అదేం తేల్చకుండా థియేటర్ల మీద పడమన్నావు. థియేటర్ల ఉమ్, మీద అధికారులు వెళ్తున్నారు, ఏమవుతుంది? ఓ ఉమ్, 5,000-10,000 జేబులో పెట్టుకుని వస్తారు. ఉమ్, వాళ్ళకు వాళ్ళ ప్రాఫిట్ అంత మించి ఏముంటుంది. ఎందుకని, థియేటర్లో ఏం చూపెడుతున్నావు నువ్వు? ధర ఏంటో బోధ పెట్టినే ఉంది. ఉమ్, ఏ థియేటర్లో ఇప్పుడు నువ్వు అదేది ఆ యాప్లు ఉన్నాయి, సినిమా యాప్లు, ఉమ్, అందులో నువ్వు కొట్టినప్పుడు ఆ థియేటర్లో టికెట్ తర్వాత అందులో ఫుడ్ బుకింగ్ కూడా ఉంది తెలుసా? ఆ ఉమ్, బుకింగ్లో అక్కడే రేటు కనబడుతుంది, ఆన్లైన్లోనే కనబడుతుంది. అవును. దాచేదే ఉమ్, ఉంది ఇందులో. ఉమ్, పాప్కార్న్ 400 రూపాయలు, కూల్ డ్రింక్ ఉమ్, 300 రూపాయలు అందులోనే కనబడుతుంది. నువ్వు అవును. తెలివైనడు ఉమ్, అయితే ఏం చేయాలి, ప్రజాపక్షాన్ని ఉండదలుచుకుంటే బయటకు నుంచి కూడా తీసుకుపోవచ్చు ఉమ్, అని పెడితే నువ్వు కరెక్ట్. ఉమ్, అంటే లైక్ ఇప్పుడు నేను థియేటర్లోకి వెళ్తున్నాను, ఓ 2 పెట్ బాటిల్స్ పట్టుకుపోతా, కూల్ డ్రింక్ బాటిల్స్, ఉమ్, బయట నుంచి సమోసాలను పాప్కార్న్ పట్టుకుపోతా, ఉమ్, ఎలవ్ చేస్తే. ఉమ్, అంటే నువ్వు ఇక్కడ ఓ పద్ధతి ఏం చేయాలా, థియేటర్లో 20 రూపాయలకు మించి సమోసా అమ్మద్దు, ఉమ్, 10 రూపాయలు బయట పడుతుంది, 20 ఉమ్, రూపాయలకు మించి అమ్మద్దు. సరే, మాల్స్లో అయితే 30 రూపాయలకి అమ్మండి. ఉమ్, అదే పాప్కార్న్ బయట 30 రూపాయలు పలుకుతుందా, నువ్వు 50కి అమ్ము, మాల్లో అయితే 70కి అమ్ము, అంతకు మించి అమ్మడానికి వీల్లేదు అని ఆర్డర్ వేస్తే కదా కరెక్ట్, జెన్యును. అలా అవును. వేయకుండా వాటిట్లో తిరిగారు, పవన్ దెబ్బకి వణికారు, ఈ ఉమ్, రాసుకోవడానికి బాగుంటాయి, ఉమ్, చప్పట్లు కొట్టుకోవడానికి బాగుంటాయి. వాట్ ఉమ్, నెక్స్ట్? ఉమ్, పరిష్కారం ఏమైనా ఉందా? ఉమ్, ఊరికి వాళ్ళ మీదనే అధికారుల పెత్తనానికి పనికి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం ఉమ్, చేస్తారు, నీ దగ్గర టాయిలెట్ సరిగ్గా లేదా, మేము వెళ్ళినప్పుడు కంపు కొట్టింది, లేకపోతే అవును. మంచినీళ్ళు సరిగ్గా లేవయ్యా అంటారు. ఉమ్, సార్ 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 అని వాళ్ళు ఏదో అంటే, సరే చూద్దాం లేవయ్యా అంటారు. ఇవన్నీ చూసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఒక క్లారిటీ ఉమ్, లేని ఉద్యమం వల్ల, ఆదేశాల వల్ల ఏంటి ప్రయోజనం? అదే చూడండి కదా. అన్నావు, చూసేశారు ఉమ్, వాళ్ళు. ఉమ్, జనాలు ఎప్పుడో చూశారు, నీ అభిమానులు అడుగు చెప్తారు థియేటర్ ఎట్టుందో, ఉమ్, థియేటర్ మెయింటెనెన్స్ ఎట్టుందో, ఖర్చులు ఉమ్, ఎట్టున్నాయో. ఉమ్, దానికి ఏం డెసిషన్ తీసుకుంటారు?
అవును. సొల్యూషన్ వైపు కాకుండా సమస్యని పీటముడేసుకుని ఇగో సాటిస్ఫాక్షన్ వైపుకి పోతున్నాం. అవును. కానీ ఇక్కడ మల్టీప్లెక్స్లు ఇవన్నీ అంటే ఓకే, మీరు అన్నట్టు చేసుకోవచ్చు. సింగిల్ థియేటర్ యాజమాన్యాలు కూడా ఇప్పుడు ఈ నిర్ణయంతో చాలా మంది అంటున్నారు, ఈ తనిఖీలు ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా మూసేసుకుంటాం మేము థియేటర్లని, ఏ కళ్యాణ మండపాల కింద ఫంక్షన్ హాల్ కింద మార్చేసుకుంటా, ఇంకా మా వల్ల కాదు అని. అంటే రేపొద్దున నిజంగా అదే కనుక చెప్తే గ్రామీణ ప్రాంతాల్లో చాలా థియేటర్లు క్లోజ్ అయిపోతాయి. రేపొద్దున పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏముండదండి, వల్లే. ఇప్పుడు సినిమా మంచి సినిమా వస్తుంటే ఆటోమేటిక్ గా తెరిచి ఉంచుతారు. ఊరికనే వాళ్ళందరూ కాసేపు అడావిడి చేస్తారు అంతే. వీళ్ళు ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టరు నాకు తెలిసి. కాకపోతే కొంచెం లంచాలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఒక 5,000 10,000 లంచాలు తీసుకుంటారు వీళ్ళు అధికారులు. అంతకు మించి ఏముండదు. అవి కూడా ఏమని చెప్తారు ఇవ్వలేకపోయారు. అంతకు మించి? అసలు సినిమాలే లేవు, సినిమాలే రావట్లేదు అనుకుంటే 100 థియేటర్లు మూసేస్తే ఇంకా ఎక్కడ ఇచ్చుకుంటారు లంచాలు కూడా. వీళ్ళకైనా సినిమా థియేటర్లు మూసుకోవాలని ఏమి ఉండదు. రేపు పొద్దున ఈ సినిమా వచ్చే టైంకి థియేటర్లని మూతపడితే ఒప్పుకుంటాడు ఆయన? ఒప్పుకోడు కదా. ఇగో సాటిస్ఫై చేయడం, అంత మించి ఏం లేదు. లేదంటే ఇంక రేపు నుంచి పెద్ద సినిమాలు కూడా ఓటీటీలోనే రిలీజ్ చేస్తారేమో ఇవన్నీ మూసేస్తే. అదే మరి ఇప్పుడు ఎందుకంటే ఓటీటీలు కూడా చాలా వరకు పెద్ద పెద్ద నిర్మాతలే ఉన్నాయంట కదా సార్, ఆ పాయింట్ కూడా చేస్తారు. అన్నీ కూడా already తీశారు. ఇప్పుడు అయ్యే కాకుండా అదేంటి, ఇప్పుడు ప్రొడక్షన్ హౌసెస్ కూడా అందరు నిర్మాతలు ప్రొడక్షన్ హౌసెస్ పెట్టేస్తున్నారు. దిల్ రాజు పెట్టేశాడు, అల్లు అరవింద్ పెట్టేశాడు. అవును అవును. జోక్ ఏంటంటే వీళ్ళెవరు ఈ ప్రొడక్షన్ హౌసెస్ పెట్టేసే వాళ్ళందరూ కూడా చిన్న సినిమాలు తీపిస్తారు 1 2 కోట్లతో. పెద్ద సినిమాలకి వీళ్ళెవరు పెట్టుబడి పెట్టరు. పెద్ద సినిమాలకు కొత్త బకరాలే కావాలి. అవును. అది ఈ చిన్న సినిమాలు కూడా వీళ్ళ ఓటీటీలోనే రిలీజ్ చేసుకుంటారు, నడుస్తుంటది. ఇంకా ఈ థియేటర్స్ వరకు వెళ్ళవు. అంతే. ఇదే టైంలో సార్ ఒక పక్క మెడికల్ కాలేజెస్ ఇష్యూ రేజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ ఇప్పుడే కాదు, వైసీపీ రేజ్ చేసిన ఇంతకు ముందు కూడా చేశారు. కానీ దాని మీద అంటే అఫీషియల్ గా అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ రావట్లేదు. అందులో వాస్తవాలను చూడాలా, లేదంటే నిజంగా ఆ దిశగా అడుగులు పడుతున్నాయా లేదని అనుకోవాలి. దానికి కౌంటర్ కూడా చేయట్లేదు కూటమి ప్రభుత్వం. ఎలా చూడాలి? ప్రజల్లో స్పందన లేనప్పుడు ఎవడో ఏం చేయలేడండి. రాష్ట్రం ఎట్టా దోపిడీకి గురైనా మాకేందిలే, మాకు నచ్చిన పార్టీ ఉంటే, మా నచ్చిన కులమోడు ఉంటే చాలు అనుకుంటే ఎవడేం చేస్తాడు? అంటే ఈ లోపల జరగాల్సింది జరిగిపోతే అంతే, నాశనం అవనండి. ఎవడేం చేస్తాడు? ఆడు కోరుకుంటుంటే ఆడికి పట్టింది ఎవడికి పట్టింది? అప్పుడు సౌకర్యాలు కోల్పోతాం కదా సార్, వెసులుబాట్లు పోతాయి కదా. ఎవరు ఫీల్ అయ్యేది? ఫీల్ అవ్వాల్సింది ఎవరు? జనం. ప్రజలు. వాళ్ళకే లేనప్పుడు ఎవడేం చేయాలి? ఇప్పుడు నా కులపోడు అధికారంలో ఉంటే చాలు, వాడు ఏం నాశనం చేసినా పర్లేదు. ఇసుక దోచుకొని ఇంటి దగ్గరే బెల్ట్ షాప్ పెట్టనియ్యి, లేకపోతే కనుక మెడికల్ కాలేజీలో సీట్లు అమ్మేసుకొని, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెంచుకొని ఏదో ఒకటి బతికేస్తున్నాళ్ళే చాలు అనుకుంటే ఎవడిని పట్టాలి? ఎవడికి పట్టేకి సమాజం? ఇప్పుడు ప్రజల్లో వచ్చే స్పందన బట్టి ఉంటది. ప్రజల్లో జగన్ తింటే తప్పు, మావాడి తింటే తప్పు లేదనుకుంటే ఇంకెందుకు అక్కడ? మెడికల్ కాలేజీలు ఇదివరకు ప్రైవేట్ కాలేజీలే, తెలుగుదేశం అధికారంలో ఉంటే ప్రైవేట్ దాన్నే ప్రోత్సహిస్తుంది. మెడికల్ హాస్పిటల్ అయినా, మెడికల్ కాలేజీలు అయినా, లేకపోతే మామూలు కాలేజీలైనా సరే. అది మొదటి నుంచి ఉన్నటువంటిది. కాంగ్రెస్ ఉన్నప్పుడు, లేకపోతే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, జగన్ ఉన్నప్పుడు ప్రభుత్వం వాటి మీద ప్రోత్సహించే ప్రయత్నం ఎక్కువ పెట్టుకునేవాళ్ళు. మరి దానికి సంబంధించి తెలుసు కదా, తెలిసి కూడా నువ్వు ఎన్నుకున్నప్పుడు ఎవడేం చేస్తాడు? ఇక ఎవరు ఇది? ఆ తల్లిదండ్రులు. ఇదే ఇప్పుడు చైతన్య నారాయణాల్లో బిడ్డలను చదివించే వాళ్ళందరూ కూడా తమ బిడ్డలు డాక్టర్ కావాలనుకునే వాళ్ళందరికీ, నీట్ చదివించే వాళ్ళందరూ తమ బిడ్డలకి మెడికల్ సీట్లు రావాలని కోరుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళందరికీ నష్టం అవుతుంటే వాళ్లే స్పందించాలి కదా. వాళ్లే తెలుగుదేశం ఓటర్లు, వాళ్లే జనసేన ఓటర్లు. దెన్ వాళ్ళకే లేనప్పుడు ఇంకేం? వాళ్ళు కోరుకుంటుంది అదే అయినప్పుడు ఎవడేం చేయాలి? కానీ ఒకటి సార్, ఇప్పుడు ఇటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లోకి రావా? ఇప్పుడు పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చేసి కంపెనీలు, టీసీఎస్లు ఇవన్నీ తెచ్చేసి అదే డెవలప్మెంట్. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, ఇప్పుడు ఇంతకుముందు జిల్లాకు మెడికల్ కాలేజీ అన్నారు, అలాంటివి వస్తే చాలా సీట్లు వస్తాయి, అందరూ చదువుకోవచ్చు, అందరూ డాక్టర్లు అవ్వచ్చు అన్నారు. ఇప్పుడు అవన్నీ కోల్పోయి కోట్లు డబ్బులు చెల్లించి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వెళ్ళి కొనుక్కోలేని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? దాని డెవలప్మెంట్ గా చూడలేమా? ఇంకా అది ఉండదు రాష్ట్రంలో. ప్రజలు ఎలాగ ఉన్నదంటే, హైటెక్ సిటీలో ఒకడికి 100 కోట్ల రూపాయలు వాల్యూ చేసేటటువంటి ల్యాండ్ని 10 కోట్ల రూపాయలకి ఇస్తారు. వాడు ఒక 10 ఎకరాల్లోనో 50 ఎకరాలు తీసుకుని, ఆ భూమి 10 ఎకరాలు అనుకుందాం, 10 5 50 కోట్లు ప్రభుత్వానికి ఇచ్చి, 10 100 1000 కోట్లు అని చెప్పేసి బ్యాంకుకు చూపెట్టి, దాని నుంచి 600 కోట్లు లోన్ తీసుకుని 300 కోట్లు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తాడు. దాంట్లో ఒక 100 మందికి ఉద్యోగాలు వస్తాయి, లేదా ఒక 500 మందికి ఉద్యోగాలు వస్తాయి. నా బిడ్డకి 50,000 జీతం వచ్చే ఉద్యోగం వచ్చిందంటే భగవంతుడు, అక్కడ చంద్రబాబు గారి వల్ల వచ్చింది,
రేవంత్ గారి వల్ల వచ్చింది, కేసీఆర్ గారి వల్ల వచ్చింది, అదే అభివృద్ధి అని జనం అనుకుంటున్నప్పుడు ఎవరిని అడగాలి? ఇక్కడ జనాన్ని అట్లా మనం ట్యూన్ చేసాం. దోచి పెట్టడంలో తప్పు లేదు, మా వాడికి ఉద్యోగం వస్తే చాలు అనేటటువంటిది. దెన్ ఇంకేముంటది? సర్వీస్ అనేటటువంటిది చేస్తే ఇల్లు కట్టించారు రాజశేఖర రెడ్డి, ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గురకల్ప ఇళ్ళు కట్టించాడా లేదా? ఆరోగ్యశ్రీ పెట్టాడు కదా, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు కదా, అవి సాధారణ ప్రజలకే కదా ఉపయోగపడింది. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పెట్టాడు, సాధారణ ప్రజలకే ఉపయోగపడింది. ఇంటి దగ్గరికే రేషన్ సాధారణ ప్రజలే కదా తీసుకుంది, ఇంటి దగ్గరికే వైద్యం సాధారణ ప్రజలే కదా తీసుకుంది. అవి చేసిన వద్దన్నారు. ఇంటి దగ్గరికే పాలన సాధారణ ప్రజల దగ్గరికి తీసుకొచ్చింది వాళ్ళే కదా, వద్దన్నారు కదా. ఇట్లాగా రెవెన్యూ ఆఫీస్ దగ్గర తిరగడమే ఇష్టం అనుకున్నారు కదా, కార్పొరేషన్ చుట్టూ తిరగడమే ఇష్టం అనుకున్నారు కదా, అలాగే ఇంటి దగ్గర బెల్ట్ షాప్ ఉండడమే కరెక్ట్ అనుకుంటున్నారు కదా. మరి అలా కోరుకుంటున్నప్పుడు తప్పెవరిని అనాలి? వాళ్ళు కోరుకుంటుందే కదా చేస్తుంది చంద్రబాబు, తప్పెందుకు అనుకోవాలి? అంటే ఈ టర్మ్ లో కనుక నిజంగా ఇది కంటిన్యూ అయితే, ఈ మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తే, రేపొద్దున ఇంకో 5 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంకా ఊసే ఉండదు కదా. అదేంటండి మెడికల్ కాలేజీలు దాకా వెళ్ళారు మీరు. మెడికల్ కాలేజీలు దాని పేరేంటది, పోర్టులు కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు కదా. అవును అవును. ప్రభుత్వ రంగానికి నెలవారీ ఆదాయం. ఇప్పుడు ఒక కార్పొరేషను నా షాపింగ్ మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా బెజవాడదే ఉంది, వస్త్రలత నుంచి కార్పొరేషన్కి ప్రతి నెల ఆదాయం వస్తుంది, అద్దెలు కడతారు. అలాగే కాళేశ్వరం మార్కెట్ నుంచి ప్రతి నెల ఆదాయం వస్తుంది, అద్దెలు కడతారు. దీంతో కార్పొరేషన్ సస్టైనబుల్గా ఉంది, వైజాగ్ కార్పొరేషన్ సస్టైనబుల్గా ఉంది. ఒక స్థిరాస్తి ఉంటే ప్రభుత్వానికి, రెగ్యులర్ ఆదాయం ఉంటే ప్రభుత్వానికి బెనిఫిట్. అందుకోసం తీసుకొచ్చిందే కదా ఈ మెడికల్ కాలేజీలు కానీ, లేకపోతే పోర్టులు కానీ, హార్బర్లు కానీ. లేదు అది ప్రైవేట్ వాడి చేతికి సొమ్మేమో ప్రభుత్వాన్ని, బాగుపడేదేం ప్రైవేటోడు, జనాలేమో మోసపోతారు అంటే, మోసపోవాలని జనవారు కోరుకుంటున్నంతసేపు మోసగించేవాడికి ఏం బాధ? అది కరెక్ట్ అని చెప్తున్నోడికి, వాడికి దర్జాగా చెప్తున్నాడు, ఎస్ నేను 5,000 కోట్లు పెట్టలేక ఈ కాలేజీలన్నీ ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తానా, వాడు నడుపుకుంటాడు, అడిగి డబ్బులు తగలేసుకొని మీరు ఓపెన్గా చెప్తున్నారు. అదేమంటే జగన్ చేసిన తప్పు అంటున్నారు. అది ఇదివరకు అరే నువ్వు లక్షల కోట్ల రూపాయలు పోసి తగలేసి చదివిస్తున్నావు కదా నీ బిడ్డల్ని, ఎవడు ఆలోచించాలి? ఆలోచన నీ బిడ్డను ప్రైవేట్ కాలేజీలో అయితే 1 కోటి రూపాయలు అవుతుంది, గవర్నమెంట్ కాలేజీలో అయితే 5 లక్షలతో అయిపోతుంది చదువు. ఇది ఎందుకు స్పందన రావాలి? ఎవరికి రావాలి స్పందన? మధ్యతరగతోడికి రావాలా, పేదవాడికి రావాలి. వాడికి లేనప్పుడు అది ఇలా ప్రైవేట్ వాడికి ఇవ్వడమే కరెక్టు. 100 కోట్ల రూపాయలు పెట్టి కట్టించినటువంటి బిల్డింగులు కూడా ప్రైవేట్ వాడి చేతికి ఇవ్వడమే కరెక్టు, వాడే నిర్వహించుకోవడమే కరెక్టు అని చెప్పి పేపర్లు, టీవీలు, ప్రభుత్వము డైరెక్ట్గా ప్రజల్ని కన్విన్స్ చేస్తుంటే నోరెళ్ళబెట్టి చూస్తా ఎస్ఎస్ అని చెప్పి చప్పట్లు కొట్టుకుంటుంటే, దెన్ ఎందుకు మారాలిక? ఎవడు మారతాడిక? పోర్టులు కళ్ళెదురుకుండా కనబడుతున్నటువంటి వాటిని దాని నుంచి ఏడాదికి కనీసం ఒక్కొక్క పోర్ట్ నుంచి, ఇప్పుడు విశాఖ పోర్ట్ ఎంత లాభాల్లో ఉంది? ప్రభుత్వ పోర్టు కదా అది, కేంద్ర ప్రభుత్వ పోర్ట్ అది. అదే రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు పెట్టించినటువంటి ఆ పోర్టులన్నీ నడిస్తే ఎంత లాభం వస్తుంది ప్రతి ఏడాది? ఎంత డబ్బులు బల్క్గా అమౌంట్ వస్తాయి? మద్యం దుకాణాలు ప్రైవేట్ వాడికి ఇస్తే డబ్బులు ప్రభుత్వానికి ఏడాది నుంచి వస్తున్నాయి. అదే ప్రభుత్వం ఇదివరకు నడిపితే ఏడాదికి 27,000 కోట్లు డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులతో బల్క్ అమౌంట్ వచ్చింది కదా ప్రభుత్వానికి. ఇప్పుడు జిఎస్టీ పడిపోతుంది, వ్యాపారాలు పడిపోతున్నాయి, అయినా కూడా కరెక్ట్ కరెక్ట్ అని చప్పట్లు కొట్టుకుంటుంటే ఎవరన్నా ఇంకా? జనం కోరుకున్నది అది, నడుస్తోంది అది, నడుపుతున్నది అది. మనం పేపర్లలో అభివృద్ధి కనబడుతోంది, నోట్లలో అభివృద్ధి కనబడుతోంది, మాటల్లో, దెన్ అదే చప్పట్లు కొట్టుకుని బతుకుదాం, తప్పే ఉంది ఇక. మరి అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి, జిల్లాలకి ఇచ్చే ఉపయోగం ఏముంటది, ప్రయోజనం ఏముంటది ప్రజలకి? వాళ్ళు కూడా పవర్లో ఉండాలి కాబట్టి ఇచ్చుకుంటున్నారు అంతే, ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు అంతే. కేంద్రం ఏమి దాని మీద ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవా సార్? రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టమా? రాష్ట్ర జాబితా అది, రాష్ట్ర జాబితాలో ఉంది అది, కాబట్టి రాష్ట్రం ఇష్టం. కేంద్రం ఇచ్చిన కాలేజీలు ఎలాగైనా ఇచ్చేసుకోవచ్చు, అవసరమైతే ప్రైవేట్ కి, కార్పొరేట్ వాళ్ళ శక్తులు కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇంకా భవిష్యత్తులో ఇంకా మెడికల్ కేంద్రం చెప్పింది అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాలగా ఉంచమని, అవును, కానీ వీళ్ళు ప్రైవేట్ కి ఇస్తూ అక్కడ కేంద్రాన్ని కన్విన్స్ చేస్తున్నారు. సంపద సృష్టిలో ఇదొక నిర్ణయం అనుకోవచ్చా? ఇలాంటి సంపద సృష్టి అంటే పోర్టులు ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రభుత్వానికి సంపద వస్తుంది,
మెడికల్ కాలేజీలు ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రభుత్వానికి సంపద వస్తుంది. అలాగే ఈ ఏదైతే అగ్రికల్చర్ సర్వీసెస్ ఉన్నాయో ప్రభుత్వం చేతిలో ఉంటే వస్తాయి. మద్యం దుకాణాలు ప్రభుత్వం చేతిలో ఉంటే వస్తాయి. గనులు ప్రభుత్వం చేతిలో ఉంటే వస్తాయి. సంపద సృష్టి అంటే ప్రభుత్వం చేతిలో ఉండి వర్క్ కాంట్రాక్ట్ నువ్వు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గనులు తవ్వే కాంట్రాక్ట్ ఒకటికి డబ్బులు నువ్వు తీసుకో, వాడికి 10% ఎందుకని మెయింటెనెన్స్. లైక్ ఇప్పుడు రైల్వే స్టేషన్ ప్రైవేట్ చేయలా, దాన్ని రచ్చరచ్చ చేశారు. రైల్వే స్టేషన్లో శానిటరీ పని ప్రైవేట్ వాడు చేస్తాడు, బట్ నిర్వహణ అంతా ప్రభుత్వమే చేసుకుంటుంది. వర్క్ని నువ్వు ప్రైవేట్ వాడికి తప్పులే, నిర్వహణ ప్రైవేట్ వాడికి ఇవ్వబాక, దోచుకున్నట్టు. నిర్వహణ ప్రైవేట్ వాడికి ఇవ్వడం అంటే దోచుకున్నట్టు. వర్క్ ప్రైవేట్ వాడికి ఇట్ ఈస్ అవుట్ సోర్సింగ్, బాధ్యతగా చేస్తాడు. రైళ్లలో క్లీనింగ్ అవుట్ సోర్సింగ్ ఇస్తారు. ఎందుకని? వాడు గనక సక్రమంగా లేకపోతే వాడికి ఇచ్చే డబ్బులు ఆపేస్తారు, కాంట్రాక్ట్ డబ్బులు చేతిలో ఉంటది. అదే ప్రభుత్వ ఉద్యోగి అయితే నేను కడిగానంటారు, లేదు కడగలేదని డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే వాళ్ళ ప్లేస్లో ఇంకోళ్ళని పెట్టలేరుగా, అప్పటికప్పుడు సమస్య అట్లాగే ఉండిపోతుంది, ఇక్కడ కంపు అట్లాగే ఉండిపోతుంది. కాబట్టి అట్లాంటి వాటిలలో అవుట్ సోర్సింగ్ తప్పులే. ఇప్పుడు మెడికల్ కళాశాలలో శానిటేషన్ వేరే వాళ్ళకి, అలాగే బెడ్ల నిర్వహణ ప్రైవేట్ వాడికి బాగుంటుంది. అలా కాకుండా కాలేజీ ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తే ఫీజులు వాడిష్టం, దోచుకోవడం వాడిష్టమే కదా. ఇలాగ ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజీలను పక్కన పెట్టి ప్రైవేట్ కాలేజీలను ప్రోత్సహించితే ఇవాళ రోజున ఏంది, లక్షల్లో డబ్బులు లేకపోతే చదివించడం మానేస్తున్నాం, అంతే కదా. లక్షల్లో డబ్బులు ఉండాలా నువ్వు చదివించాలంటే, లేదంటే చదివించలేవు నువ్వు. దెన్ అయిపోయింది నీ జీవితం. ఓ జీవితాలను నాశనం చేస్తున్నావు, వ్యవస్థను నాశనం చేస్తున్నావు. ఇవాళ రోజున డబ్బులు సంపాదించడం లేకపోతే 25,000 సంపాదిస్తే దేనికి పనికిరారు ఇవాళ రాష్ట్రంలో. పిల్లలు లేకపోతే 25,000 బరల మామూలు జీవనానికి. అదే పిల్లలు కూడా ఉంటే కనీసం 50,000 సంపాదన ఉండాలి. ఏది ప్రాథమిక స్కూల్ దశ, కాలేజీల దశలో లక్షల్లో సంపాదన ఉండాలి. లేకపోతే అప్పులు పాలవ్వాలా, ఆస్తులు అమ్ముకోవాలా, ఆస్తులు లేకపోతే చదువు మానిపించుకోవాలా. ఇది డెమోక్రసీనా? ఇదే పాలన అనేది ప్రజలు కోరుకునేది? ఏం నడుస్తోంది అంతే మనకి. అన్ని ప్రైవేట్ పరం చేస్తే కొన్ని రోజులకి ఇంకా ప్రభుత్వ ఉద్యోగాల బాధ కూడా ఉండదేమో. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టే కదా, ఏమున్నాయని. అదే వాటికైనా వీళ్ళ జీతాలు ఇచ్చుకోవాలి, ఇంకా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పెట్టుకుంటారు, వీళ్ళకి ఏం బాధ ఉండదు కదా, వీళ్ళకి ఖర్చు ఉండదు కదా. అరే సచివాలయంలోనే 300 మంది ప్రైవేట్ సిబ్బంది అండి. అవును, థర్డ్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు. అదే నవ్వు వచ్చింది. రేవంత్ రెడ్డి అనుకుంటే ఎక్కడో భారీ ఉపన్యాసం ఇస్తున్నాడు. భారతదేశ చరిత్రలో 56,000 ఉద్యోగాలు ఇచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా, ఏ రాష్ట్రంలో నన్ను ఉన్నాడా చూపించమనండి నాకు అంటున్నాడు. 1,50,000 ఉద్యోగాలు క్రిందటిసారే కదా జగన్ ఇచ్చింది. 1,50,000 ఉద్యోగాలు ఏకంగా సచివాలయాలు. ఈ కాకుండా వాలంటీర్లు కూడా లెక్కేసుకున్నప్పుడు వాళ్ళు 3 లక్షలు చెప్పుకున్నారు, 3.5 లక్షలు అవి వదిలేసేయండి. తీసేసి సచివాలయాలు ప్రభుత్వ ఉద్యోగం నేరుగా. కాకపోతే ఏంటంటే ఆయన గట్టిగా అరుస్తున్నాడు, అది గట్టిగా హెడ్డింగ్ వేస్తున్నారు, నడిచిపోతుంది అంతే. అంతే. ఇప్పుడు వీళ్ళు నిన్న కూడా లాస్ట్ లో 10 లక్షల కోట్లు అప్పుతో వెళ్ళారు, మళ్ళీ అందులో 1,50,000 కోట్లు బకాయిలు అన్నారు కదా. అదే హైలైట్ అయింది వాళ్ళ పేపర్లో కూడా. మనం నిన్నే అనుకున్నాం నిజంగా. నేను ఇంకా 8,5 లక్షల కోట్లు అని చెప్పారు కదా అన్నాను, లేకుండా 10 లక్షల కోట్లు అన్నారు మళ్ళీ లాస్ట్ లో నిన్న బాబు గారు, లోకేష్ గారు ఇద్దరు అదే మాట్లాడుతూ ఉంటారు అంతే. అది అబద్ధాన్ని పదే మాట్లాడితే నిజమని జనం నమ్ముతారు అనేది లెక్క అంతే. అంతే, జనాల్లోకి ఇప్పుడు అదే కదా వెళ్తుంది. 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళాడంటే జగన్, ఇప్పుడు దాని నుంచి బయటకు రావడానికి మనకు చాలా టైం పడుతుంది, ఇంకా ఏడాది అయింది. ఇది వెళ్ళిపోయింది జనాల్లోకి, మహానాడు పుణ్యం అని. తెలంగాణ రాజకీయాలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి సార్. ఒక రకంగా ఇక్కడ కీలకమైన పాయింట్ కవిత గారికి సంబంధించి. ఓకే, ఆమె ఇప్పటికీ ఉన్న డిమాండ్ ఏంటంటే, నా లేఖ ఎలా బయటకు వచ్చింది, ఎవరు లీక్ చేశారు, నేను ఎప్పటి నుంచో లేఖలు రాస్తాను, 25 ఏళ్ల నుంచి లేఖలు రాస్తున్నారంట ఆమె, ఎప్పుడు ఒక లేఖ కూడా బయటికి రాలేదు, ఇప్పుడు ఈ లేఖ ఎలా వచ్చింది అనేది ఒకటి. అది ఓకే, కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నారు అనేది. ఇందులో మెయిన్ ఏంటంటే, ఆమె జైల్లో ఉన్నప్పుడు బీజేపీ బెదిరించి బీఆర్ఎస్ ని విలీనం చేసేసుకోవాలని అనుకుంది, చేసేయడానికి కూడా రెడీ అయ్యారు. అంటే ఏం జరిగింది రాజకీయం, ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈయనేవాడు వెర్రోడు అయితే చెప్పేది కవిత అన్నటువంటిది సామెత కిందకి రాసుకోవచ్చు, అది కొత్తగా, అంత మించి ఏం లేదు. భారతదేశ చరిత్రలో అట్లా విలీనం చేసుకున్నది ఏ పార్టీ ఉంది? షర్మిల పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసుకున్నారు. అవును, ఆవిడ చేసేసింది, ఇంకా చేయలేక. అలాగే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ఐలో విలీనం చేశారు.
టీఆర్పీ కూడా కాంగ్రెస్ లో విలీనం ఆ, చేశారు అప్పుడు. అంతే తప్పించి బీజేపీ ఎవరిని విలీనం చేసుకుంది? బీజేపీతో మిత్రులుగా ఉన్న తెలుగుదేశం అట్టాగే ఉంది. అవును. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ పార్టీ నేను విలీనం చేసుకోలేదే, ఉమ్, ఏఐడిఎంకే నేను విలీనం చేసుకోలేదే. ప్రతిసారి బీజేపీ మీద బురద వేస్తారు, చేసేదే వీళ్ళు మహారాష్ట్రలో శివసేన విలీనం. కూడా అంతే. మహారాష్ట్రలో శివసేన నేను విలీనం చేసుకోలేదే, లేదు అదే. ఎన్సీపీ నేను విలీనం చేసుకోలేదే, ఎన్సీపీ కూడా డివిజన్ అయింది కదా, విలీనం చేసుకోలేదే. లేకపోతే రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ పార్టీని విలీనం చేసుకోలేదే, నితీష్ కుమార్ పార్టీని విలీనం చేసుకోలేదే. వాళ్ళు ప్రాంతీయ పార్టీలను ప్రోత్సహిస్తారు, కూటమి కడతారు, పొత్తు కూటమి పెట్టుకుంటారు. కట్టి ప్రాంతీయ పార్టీల పైన ఆధిపత్యం వాళ్ళది ఉండాలని కోరుకుంటారు. అవును. వాళ్ళ బలం లేనప్పుడు సర్దుకుంటారు, లైక్ ఆంధ్ర. ఉమ్, అలాగే బలం పెరిగిన తర్వాత పైకి ఎక్కుతారు, లైక్ కర్ణాటక తరహాలో. ఉమ్, విలీనాలు ఎక్కడా చేసుకోరు వాళ్ళు. ఉమ్, వీళ్ళంతటి వీళ్ళు ఎవరన్నా వెళ్తే చేసుకుంటారేమో తెలియదు, వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళే ఉద్దేశం లేదు. రెండోది, విలీనం కోసం వాళ్ళు ఎప్పుడు బార్గెనింగ్ చేయరు, ఉమ్. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కవితకి తెలియనంత అమాయకురాలు ఏం కాదు అది. లెక్కర్ కేసులో ఆమెను అరెస్ట్ చేశారనేదా ఇంత రాద్దాంతో, లేదంటే నిజంగా తెలంగాణ రాజకీయాలు ఏమన్నా రేపు ఎలక్షన్స్ వచ్చే ముందుకు ఏమన్నా మారే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఏమి లేదు, ఆస్తుల పంపకం తగాదా, పవర్ పంపకం తగాదా, ఈ రెండు. ఇక్కడ షర్మిల ఏంటి, రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు నాకు ఇవ్వకపోవడం వల్ల నేను ఎట్ అయ్యానని ఫీల్ అవుతాం, అన్నకి ఇవ్వాలని అడుక్కుంది, ఇవ్వలేదు కాబట్టి కోపం వచ్చింది ఆమెకి. ఆస్తిలో వాటాతో పాటు రాజకీయంలో కూడా వాటా కావాలా, నాన్న వారసులం మేము అన్నటువంటి. నువ్వు మరి అత్తారింటి వైపు నుంచి కదా నువ్వు వారసత్వం అడగాల్సింది, వాళ్ళ ఆయనతో పాటు కార్యకలాపాల్లో వాటా తీసుకుంటారా, పుట్టింటి వైపు నుంచి తీసుకుంటారా? పెళ్ళప్పటితో పుట్టింటికి సంబంధించినటువంటి అన్ని లాంఛనాలు పూర్తయిపోతాయి, మళ్ళీ పదే పదే లెక్కలు తీసుకునేది ఏంది? నువ్వు ఇక్కడ చూసుకుంటే కవితది, నువ్వు అప్పుడు పెళ్ళప్పుడు నువ్వు తీసుకునే లాంఛనాలని తీసుకుని ఉంటావు కదా, ఇప్పుడు అన్న సంపాదించుకున్న దాంట్లో నాకు ఇవ్వాలా, మా నాన్న దగ్గర తర్వాత సంపాదించుకుంది కూడా నాకు ఇవ్వాలి, లేకపోతే ఆయన రాజ్యాధికారంలో రాజకీయంలో నాకు వాటా కావాలి. భర్త వైపు వాటా ఆమెకే కావాలి, పుట్టింటి వైపు వాటా ఆమెకే కావాలి. ఇంకోటి అసలు ప్రజలకు ఆమె ఏం చేసిందని, తెలంగాణ జాగృతి అని పెట్టి ప్రభుత్వ సొమ్ములతో భారీగా ఖర్చు పెట్టుకుంది. ప్రభుత్వ సొమ్మే కదా, ఆవిడ జేబులో నుంచి ఆమె తీసి పెట్టిందా? ఇల్లు అద్దెకున్నానని చెప్పినటువంటి ఆవిడ ఎలాగ ఇవాళ అంత కోట్ల రూపాయలు మెయింటైన్ చేయగలుగుతుంది, 10 లక్షల రూపాయలు వాచి అట్ట మెయింటైన్ చేయగలుగుతుంది? నడుస్తోంది, జరిగిపోతుంది అంతే, అంతకు మించి ఏం లేదు. కానీ కుటుంబం ఒకటే కాదు కదా సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవిష్యత్తును కూడా ఆమె రోడ్డుకి లాగేసింది. ఏమైపోతుంది ఆవిడ చెప్పగానే జనాలందరూ వ్యతిరేకం అయిపోతారా? ఆవిడ చెప్పగానే ఇది అయిపోతుందా? అంటే ఆమెకు సపోర్ట్ గా ఎవరో 6 ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. రాధాకృష్ణ గారు ఇవ్వాలి అడ్రస్, అదే కాంగ్రెస్ లో వెళ్ళడానికి. అది కాంగ్రెస్ పార్టీని కాపాడడం కోసం రాధాకృష్ణ గారు రాసిన స్టోరీ అనుకుంటున్నాను నేను అది. ఎందుకంటే కవితను నమ్ముకుని వెళ్తారని నేను అనుకోను. అంటే పైగా ఆమెకు మంత్రి పదవి ఇస్తే వీళ్ళు ఎందుకు వెళ్తారు, వీళ్ళందరికి కూడా ఇస్తే వెళ్తారు. కానీ బేసిక్ గా అక్కడ అదే రాశారు కదా, ఏంటంటే కాంగ్రెస్ కి పొమ్మనం అని చెప్పి ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడంతో మించి ఏం లేదు. కేసీఆర్ గారికి ఇది ఒక పరీక్ష అవుతుందా ఇప్పుడు? కేసీఆర్కి అయితే కనుక ఆయనకు ఊహించని ఎదురు దెబ్బ. ఎవరినో విడదీసి చూశాడు రాష్ట్రాన్ని, తన కుటుంబమే విడిపోతుంది అనుకోలేదు. ఓ రకంగా ఆంధ్ర వాళ్ళ శాపం తగిలింది వాళ్ళ కుటుంబానికి. కలిసి ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రజలను విడదీశాడు ఆయన, అది ఇప్పుడు వాళ్ళ కుటుంబంలోకి వచ్చింది. ఇక్కడ ఎమోషన్ ని రేకెత్తించాడు, అక్కడ వాళ్ళ కూతురే ఎమోషన్ రేకెత్తిస్తుంది. ఆస్తులు వాటా అని చెప్పి నిధులు నీళ్లు నియామకాలు దోచుకుంటున్నారు అన్నారు, ఇప్పుడు మా అన్న దోచుకుంటున్నాడు అని చెప్తుంది. సేమ్ మాట, సమాజంలో ఆయన సృష్టించినటువంటి అలజడి తన కుటుంబంలోకి వచ్చింది అంతే. అంటే ఇప్పుడు కేసీఆర్ గారితో పాటు అన్న రాజకీయ భవిష్యత్తు మీద కూడా ఈమె కొట్టిందా గట్టిగా? రేపు 2028లో కేటీఆర్ ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనుకుంటే వెనక్కి తగ్గాల్సి వస్తుందా? బేసిక్ గా అయితే ముందు అసలు ఆవిడ వల్ల ఎంత ప్రభావం ఉంటుంది ప్రజల్లో, అది ముఖ్యం. రేపు మేబీ పాదయాత్ర ఏదో చేయడానికి ప్రిపేర్ అవుతుందట షర్మిల లాగా. పాదయాత్ర తర్వాత జనం ఏ మేరకు వస్తారు ఏంటి అంటే పాదయాత్ర పార్టీ పెట్టుకున్నా బీఆర్ఎస్ కోసం అంటే అదే ఇంకా అది తేల్చుకోలేదట. ఏ బేసిస్ పార్టీ పెట్టకుండా అనుకుంటుందట. పార్టీ పెట్టకపోతే ఇప్పుడు పర్మిషన్ కూడా పార్టీ పేరుతోనే అడగాలి కదా మనం అంటున్నారట వీళ్ళు. అయితే ఎమ్మెల్సీ అనే పేరుతో పెట్టేటట్టయితే కనుక ఎమ్మెల్సీ అనే ఇస్తారు పర్మిషన్, రాష్ట్రం అంతా ఇవ్వరు కదా అంటారట. లేదు రేవంత్ రెడ్డికి కూడా బీఆర్ఎస్ చేయడానికి ఇష్టమే కాబట్టి ఇచ్చాడు అనుకోండి,
అప్పుడు వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యారని జనంలోకి వెళ్తుంది బీఆర్ఎస్. అంత మించి ఏముండదు. కాంగ్రెస్ లో చేరకుండా అల్టిమేట్ గా కాంగ్రెస్ కే సపోర్ట్ చేయాలనుకుంటున్నారా కవిత ఫైనల్ గా? అట్లేం కాదు, తన సొంతగా ఒక శక్తిని ప్రదర్శించాలనుకుంటున్నారు. తనకి తన మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. అది అన్నకే రేపు పొద్దునకి ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ అన్న చేతిలో ఉండిపోయింది. పేరుకి సీఎంగా కేసీఆర్ చేసిన, ముఖ్యమంత్రిగా పని అంతా చేసింది కేటీఆర్. అక్కడ ఈ అమ్మాయిని దగ్గరికి రానిలా. ఈ అమ్మాయి పనులు ఏమన్నా చేసి పెట్టమన్నా కూడా చేయలేదు. ఇట్లా ఇక్కడ గనక జగను షర్మిల గాని, విజయమ్మ గాని, అనిల్ గాని ఫోన్ చేస్తే ఎవరికి చెయ్యొద్దని చెప్పాడు అధికారులకి. ఎందుకంటే పవర్ సోర్సెస్ 4-5 ఉండటం కరెక్ట్ కాదని. కేటీఆర్ కూడా అదే చెప్పాడు. అది నచ్చట్లేదు ఆవిడికి. అందువల్ల కోపం ఉంది. తను కూడా ఒక పవర్ సోర్స్ గా ఉండాలని కోరుకుంటుంది. ఆ పవర్ సోర్స్ అన్నటువంటిది కాంగ్రెస్ తో వస్తుందంటే రాదు, ఆమెకి తెలుసు. అది కాంగ్రెస్ లోకి వెళ్తే 100 కోట్ల కార్యకర్తల్లో ఆవిడ కూడా ఒకటి అవుతుంది. అంత పెద్ద సీన్ ఏమి ఉండదు. అలాగే ఇండివిజువల్ గా గెయిన్ చేసుకునే అంత ఉందా సార్ అక్కడ? అది ఆవిడ ఫీలింగ్ ఉంది, ఇండివిజువల్ గా జనం అందరూ ఎగబడితాను వెనకాల వస్తారని. అంటే బీఆర్ఎస్ ని చేల్చాలనా సార్ ఫైనల్ గా? పోనీ ఈమె కాంగ్రెస్ లోకి వెళ్తారా, సొంతంగా పార్టీ పెడతారని సెకండ్ బీఆర్ఎస్ చేల్చాలనుకుంటోంది అంతే. బీఆర్ఎస్ చేల్చడం కాదు, అన్నం దెబ్బ కొట్టాలనుకుంటోంది. పెంకిగా నిలబడితే నాన్న ఈ గొడవ అంతా ఎందుకు అనుకుని ఏదన్నా ఇస్తాడని ఆశిస్తుంది ఆవిడ. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ఇది సర్దుమనుగుద్దా? ఏం తీసుకోవాలి ఆయన? ఈవిడికి జాతీయ రాజకీయాలును ఈయనకి రాష్ట్ర రాజకీయాలు ఇవ్వాలి. అట్లా కూడా కాదు, ఆవిడకి కావాలనుకుంటుంది పవర్ లో షేరింగ్ పార్టీలో. అట్లా ఇవ్వడానికి కేసీఆర్ ఒప్పుకుంటాడని నేను అనుకోను. కేసీఆర్ దొరల వారసుడు కదా, గడియల్లో వారసులలో కొడుకులకి ఇస్తారు కానీ కూతుళ్ళకి వారసత్వం ఎవరు? అంటే అధికారంలో ఉన్నప్పుడు అడిగినా పర్లేదు ఇవన్నీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగానే ఈమె ఈ యుద్ధం స్టార్ట్ చేయడం ఏంటి అని. చుట్టూతో ఉండే కార్యకర్తలు రెచ్చగొడతారండి, ఆ ట్రాప్ లో పడకూడదు. ఇప్పుడు ఈవిడ లిస్ట్ పంపించేసి వాళ్ళందరికీ పోస్టులు ఇవ్వమంటే కేటీఆర్ తీసుకెళ్ళి చెత్తకుండీలు వేసి ఉంటాడు, లేదా తర్వాత చూద్దాంలే అని ఉంటాడు, లేదా ఏంది ఆవిడ లిస్ట్ ఇచ్చేది ఏంది పని చూసుకోమని చెప్పుంటాడు. వీళ్ళు 1కి 4 పొగేసి చెప్తారు. చెప్పినప్పుడు ఏంటి అంత ఇదే మా అన్నయ్యకి బలుపు ఎక్కిపోయిందా అనుకుంటది ఈవిడ. ఇప్పుడు ఒకసారి మా అన్నయ్యకి నా రుచి ఏంటో చూపెడదాం అనుకుంటోంది. ఇప్పుడు మా నాన్న రాకుండా పోవాలా, మా అన్నయ్య రాకుండా పోవాలని కోరుకుంటే టీఆర్ఎస్ వాళ్ళు ఈవిని ఓన్ చేసుకుంటారు. అప్పుడు ఇప్పటికే డిజోన్ చేసుకోవడం పెరిగిపోయింది. బీఆర్ఎస్ లో 100కి 90 మంది ఈవిని డిజోన్ చేసుకుంటున్నారు. 10% మందే అటు ఇటు కాకుండా ఆలోచిస్తున్నారు. ఈవికి 5% సపోర్ట్ ఉంది. ఏం చేస్తుంది రేపు పొద్దున? కానీ ఒకటి సార్, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు అంటారు కాబట్టి కవిత వెనక ఎవరు ఉన్నారు అనేది, ఒకవేళ కాంగ్రెస్ వెనకుండే ఏమన్నా ఆమె నడిపిస్తుందా అనుకో? నేను అట్లా అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ అంత పిచ్చి పని చేస్తాను కూడా అనుకోను. ఈవిడికి ప్రస్తుతం ఒక కరెక్ట్ స్టెప్ లేదు. ఎవరికి వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకం అంటది, కాంగ్రెస్ బీజేపీ ఆడిస్తున్న నాటకం అంటది. వాడుకుంటారు తప్పించి. ఇప్పుడు షర్మిల్ని ఇదివరకు ఎట్లా అన్నారు అంతే. అప్పుడు బీజేపీ మనిషి అలా షర్మిల్ని, అందులో పాప ఆయన్ని కూడా లాక్కొచ్చారు. ఇది మోడీ గారితో కూడా ఏదో స్టేట్మెంట్ ఇప్పించారు షర్మిలకి. దాన్ని బేస్ చేసుకుని బీజేపీ మనిషి అని ముద్రేలా అట్లా ఉంటాయి. కానీ పదవుల కోసం కుటుంబాల్లో ఎక్కడికైనా వెళ్తుంది, ఎంత చిచ్చు అయినా వస్తుంది అనుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల్లో రేపు పొద్దున్న దేశం అంతా చూసుకుంటాయి. ఇదివరకు నార్త్ ఇండియా వాటి గురించి మాట్లాడుకునే వాళ్ళం. బట్ కుటుంబ పార్టీలు అంటే ఎప్పుడు ఈ దరిద్రం ఉంటది అనడానికి సాక్ష్యం మనం ఎంతో చూస్తున్నాం. ఇక్కడ ఉండదులే అనుకుంటున్నాం. ఆ రకంగా చూస్తే చంద్రబాబు గారు అదృష్టవంతుడు, వాళ్ళ అబ్బాయి. కానీ ఆ లెక్కనైతే వాళ్ళ కుటుంబంలో చిచ్చు మూలంగానే కదా ఆయన తీసుకుంది పదవి. అక్కడ నందమూరి కుటుంబంలో చిచ్చుతోనే కదా పదవి ఆయన తీసుకుంది. ఎప్పుడో విగినైపోయింది మన ఆంధ్రాలోనే. ఆ తర్వాత తమిళనాడులో అళగిరి ఇళ్ళకి గొడవలు నడిచినాయి. అట్లాగే జేడీయూ దగ్గర కుమారస్వామి వాళ్ళ పెద్దన్నయ్యకి గొడవలు నడిచినాయి. ఒరిస్సాలో ఆయన పిల్లలు లేకపోవడం వల్ల గొడవ లేదు. అక్కడ లాలూ ప్రసాద్ పెద్ద కొడుకుని తీసేసాడు కదా, చిన్న కొడుకుని పెట్టాడు కదా. ములాయం సింగ్ అక్కడ పెద్ద భార్య కొడుకుని పక్కన పెట్టి చిన్న భార్య కొడుకు ఇచ్చాడు. ఇది పెద్ద భార్య కొడుకు ఇచ్చాడు, చిన్న భార్య కొడుకుని పక్కన పెట్టాడు. నడుస్తున్నాయి కదా ఇవన్నీ కూడా. అదే కదా. కానీ భవిష్యత్తులో ఇవే ఒక చర్చ అవుతుంది రేపు నిజంగా చీలిపోతే. కవిత వల్ల బీఆర్ఎస్ ఒక వెలిగిన బీఆర్ఎస్ ఇలా అయిపోయింది అని చెప్పుకునే పరిస్థితి అయితే వస్తుంది మేబీ అక్కడ దాకా వస్తే. రైట్, చూద్దాం. మొత్తానికి తెలంగాణలో ఏం జరగబోతుంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గానే మారింది. నిజంగా కవిత ఎంతవరకు వెళ్తారు, ఆమె ఏదో పాదయాత్ర ఏదో మొదలు పెట్టబోతున్నారు అనేది. ఎందుకంటే షర్మిల్ గారు ఇవన్నీ పాదయాత్ర చూసిన తర్వాత ఇప్పుడు కవిత గారు ఏం చేస్తారు, ఎంతవరకు నెగ్గుకు రాగలదు అనేది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మహానాడు తర్వాత ఎంతవరకు
గెయిన్ అయ్యింది తెలుగుదేశం పార్టీ, ఎంతవరకు కార్యకర్తలు జోష్ తీసుకురాగలిగింది, రేపు దానికి కౌంటర్ గా వైఎస్ఆర్సీపీ ఏం చేయగలుగుతుంది, వాళ్ళది ఇలాగా 2026లో ప్లేనరీ అనేది ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉన్నారు కాబట్టి దీనికన్నా అద్భుతంగా నిర్వహించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ఎందుకంటే ఏది జరిగిన కార్యకర్తల కోసమే కాబట్టి ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.